థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఒక రెస్పాన్స్కి. ఒక 40 మినిట్స్లో నేను సెషన్ క్లోజ్ చేస్తాను. ఓకే, అప్పటి వరకు మీరు ఇందులో ఎలా ముందుకెళ్ళాలనే అంశాల పట్ల చక్కని అవగాహన అయితే నేను కలిగిస్తాను. నోట్స్ అండ్ పెన్తో రెడీగా ఉన్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ కాబట్టి ఇక్కడ కొంత లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సార్ చెప్పారు కదా, అవగాహనే ఆదాయం అన్నమాట. బయట ఏంటి అంటే జాబ్ ఉంటుంది, అక్కడ ఏంటంటే ఒక ఉద్యోగం ఇచ్చిన ఒక వ్యక్తి బాస్ ఏం చేస్తాడంటే వాళ్ళతో వర్క్ ఎలా చేయించుకోవాలో తెలుసు, రూపాయికి 2 రూపాయల పని ఎట్లా చేయించుకోవాలో తెలుసు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో అయితే ఏముంటుంది, పొద్దున్న లేస్తే రెంట్లు కట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పొద్దున్న లేచి కూర్చుంటుంది కానీ అవన్నీ పని. కానీ ఇక్కడ ఏంటుందంటే అవన్నీ ఏమి ఉండవు అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఒక వ్యాపార ఒక ఓనర్గా బిజినెస్ ఓనర్గా ఓకే అంతే అత్యంత ఎత్తుకు ఎదిగే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నిన్న ఒక విషయం నేను రిచర్డ్ కుడాల్లో ఒక విషయం నేను చదవడం జరిగింది. తను ఏం చెప్పాడంటే ఒక విషయము, పేదవాళ్ళుగా ఎందుకుంటున్నారు అంటే వాళ్ళు డబ్బు వాళ్ళ కోసం పనిచేసి, అంటే దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. దానికోసము నేర్చుకోరంట, వాళ్ళు నేర్చుకోవడానికి సమయం కేటాయించారట. అందుకనే వాళ్ళు పేదరికంలో ఉన్నారని తన బుక్ లో సవివరణ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాంటి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే ఒక కామన్ మ్యాన్ ని కరోడ్పతి చేసే ఒక వైబ్రెంట్ సిస్టమ్ మన కోసం రెడీగా ఉంది. ఇండస్ వివా అనేది మన కోసం రెడీగా ఉంది. వెల్కమ్స్ టు యూ, అందరికి కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది ఒక 4 రకాలుగా ఎంట్రీ అనేది ఉండడం జరుగుతుంది ఇండస్ వివాలో. కంపల్సరీ తప్పక రావడం జరుగుతుంది. ఏంటి అంటే అంటే ఇన్కమ్ అవసరం కావచ్చు, తప్పక ఇంకా వేరే సోర్స్ లేదు, నేను ఇంట్లో ఉండి నా పిల్లని చూసుకుంటూ నేను చక్కగా సంపాదించుకోవచ్చు, నాకు తప్పనిసరి చేయాల్సిందే అని కొందరు చేయాలని జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆబ్లిగేటరీ అన్నమాట. అంటే ఒక బామ్మర్ది చెప్తేనో ఆడపడి చెప్తేనో ఏంటి అంటే చేయకపోతే ఏమనుకుంటారు మొహమాటానికి, అట్లా కూడా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ గా ఎందుకు ఎమోషనల్ అవుతారు అంటే వారానికి ఇక్కడ పెట్టుబడులు అంతగా ఏమి ఉండవు, కానీ వారానికి 2.5 లక్షలు, నెలకు 10 లక్షలు, సంవత్సరానికి 1,20,00,000 per annum, 4 తరాలు తీసుకుని ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఓన్లీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తోటి మన స్కిల్ ను ఉపయోగించి అనగానే వాళ్ళకి అసలు 2.5 lakhs అనగానే బా అని ఎమోషనల్ గా చాలా మంది రావడం జరుగుతుంది. 4th వన్ వచ్చేసి అండర్స్టాండింగ్ అన్నమాట. అండర్స్టాండింగ్ అనేది అర్థం అంటే అంటూ ఉంటారు, కానీ అది నిజం కాదనమాట. ఎందుకంటే ఇంకా ఇండస్ట్రీలో నాకు తెలిసింది 1%. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. డైలీ లెర్నింగ్ అండి, ఎవ్రీడే లెర్నింగ్ అన్నమాట. సంపాదన కోసం లెర్నింగ్ లో వెనకంజ వేయకూడదు. ఇక్కడ ఏంటి అంటే రోజు రోజుకి కొన్ని అర్థమవుతూనే ఉంటాయి, ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది. ఎందుకు 5 crores ఆఫ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ, ఎవ్రీ మంత్ తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మనం తక్కువ ఇన్కమ్ లో ఉన్నాం కాబట్టి నేర్చుకోవాల్సింది ఎంతో, తెలిసింది రవ్వంత, తెలుసుకోవాల్సింది కొండంత అన్నమాట. ఇక్కడ ఏ ఒక్క కేటగిరీ నుంచి మనం ఎంటర్ అయినా సరే ఇక్కడ ఇండస్ట్రీ వరకు వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక అవగాహన కార్యక్రమం, ఇట్లా NDO న్యూ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్, ఇట్లా మీరు వచ్చి దీని గురించి తెలుసుకొని ఎట్లా ముందుకెళ్ళాలో తెలుసుకొని అటెండ్ అయ్యి మీరు అంతా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు అండి. ఇక్కడ ఏంటి అంటే లెర్న్ అన్నమాట. ఈ రోజు లెర్న్ చేసుకుంటే రేపు టుమారో మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు విత్తనం పెట్టగానే మనకు ఎంబటే ఫ్రూట్స్ అనేది ఇవ్వవు కదా, డైరెక్ట్ సెల్లింగ్ అలానే అన్నమాట. విత్తనం పోస్తే ఒక లెర్నింగ్ అనే ఒక సీడ్స్ అంటే వాటర్ పోస్తూ దానికి ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడు మన ఫ్రూట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. లెర్నింగ్ లోనే ఎర్నింగ్ ఉంది, ఎల్ తీసేస్తే ఎర్నింగ్ ఉంది. ఇమ్మీడియట్ ఇక్కడ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లెర్నింగ్ ఉంటుంది, దీంట్లో ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట. నేర్చుకుంటాం, ఇట్లా డిజిటల్ గా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. అలాగే ఫిజికల్ ప్రోగ్రామ్స్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట డైరెక్ట్ సెల్లింగ్. అలాంటి ఒక ఎవ్రీ 3 months కి ఒకసారి మనకు మన్యం టీమ్ లో జరుగుతున్నాయి.
ట్రైనింగ్ రాకముందుకు ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం అర్థమవ్వదు. అసలు ఈ ప్రొడక్ట్ ఎందుకుందో 3000 కొందా? అసలు ఎందుకు ఇంత ఇన్‌కమ్ వస్తుంది? ఎట్లా ఇన్‌కమ్ తీసుకోవాలి? అసలు ఎందుకు ఒక వైపు టీమ్ నడవట్లేదు? ఎందుకు వాళ్ళు చెప్పగానే తీసుకోవట్లేదు? ఇట్లా రకరకాల క్వెషన్స్ ఏం చేయాలో అర్థం నాకసలు ఈ సూట్ అవుతుందా? నా వల్ల అయ్యే పనా? ఇట్లా సతమవుతం అవుతూ ఇట్లా మనము ఇందులోనే స్కిప్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఒకానొక సమయం వచ్చేసరికి స్కిప్ అవ్వడం, చనిపోవడం అన్నమాట. అక్కడ వాటర్‌లో మునిగిపోతారు. అలాగే ఒక ట్రైనింగ్‌కొచ్చిన తర్వాత అసలు ఎట్లా ఇన్విటేషన్ ఇవ్వాలి? వాళ్ళ పాస్‌వర్డ్ క్రియేషన్ అంటే ఏంటి అసలు? నేమ్ లిస్ట్ అంటే ఏంటి? దానొక వాల్యూ ఏంటి? దానొక ఇన్విటేషన్ ఎలా తీసుకోవాలి? వాళ్ళకి ప్రజెంటేషన్ ఎట్లా ఇప్పించాలి? తర్వాత ఫాలో అప్ ఎట్లా చేయాలి? ఆ క్లోజింగ్ ఏంటి? ఇట్లా స్టార్ క్రియేషన్ అంటే ఏంటి? ఇట్లా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఈ ప్రొడక్ట్స్ ఒక వాల్యూ ఉంది. దానికొక బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఎలాంటి ఇది ఒక ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఉన్నాము. ఇలాంటి ఒక అద్భుతమైన అవగాహన అనేది మీకు ఈ యొక్క ఫిజికల్ ట్రైనింగ్‌లో రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇలాంటి ఒక వాల్యుబుల్ ప్రొడక్ట్ నా చేతిలో ఉంది. నేను చేయగలను నమ్మకం మీలో వస్తుంది. అప్పుడు మీరు అట్లా హ్యాపీగా ఎవరు తీసుకున్నా, తీసుకోకపోయినా ఏ రోజైనా నేను సక్సెస్ అవ్వాలన్న నమ్మకంతోటి హ్యాపీగా నీళ్ళ మీద కూడా పడుకొని ఉన్నారు చూసారా? ఆ విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫిజికల్ ప్రోగ్రామ్స్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు వివానే చేయాలసలు? అని నాకు చాలా సార్లు అనిపించింది. ఎందుకు అంటే ఇండస్ట్రీ వల్ల 3 ఒకటే చోట ఉన్నాయి. ఈ వివాలో ఇప్పుడు బయటేంటి అంటే ఆరోగ్యం కోసం ఒక దగ్గరికి వెళ్తాం. అయినా ఆరోగ్యం అయితే రాదు. డబ్బు సంపాదించడం కోసం ఒక దగ్గరికి వెళ్తాము. కావాల్సిన ఆదాయం అయితే రాదు. హ్యాపీనెస్ కోసము ఎంజాయ్‌మెంట్ ట్రిప్స్‌కి వెళ్తాము. కావాల్సినంత అట్లా ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేసేంత హ్యాపీనెస్ అయితే రాదు. ఈ 3 ఒకటే ప్లాట్‌ఫార్మే ఉంది కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎందుకు మనము ఇందులో సక్సెస్ అవ్వగలం అంటే పేదవాడు పేదవాడిగానే ఉండడానికి గల కారణం ఏంటంటే, అతని దగ్గర ఒక విలువైన ప్రొడక్ట్ లేకపోవడం వల్ల మాత్రమే అన్నమాట. అలాంటి విలువైన ప్రొడక్ట్‌లు సామాన్యుల చేతిలో పెట్టింది ఇండస్ట్రీ వన్. ఆ ఒక ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఏంటి అసలు? అంటే డెఫినిషన్ ఏంటి అంటే ప్యాక్ అన్నమాట. పీహెచ్ఏసీ. పి అంటే ప్రివెన్షన్. అంటే మందు కంటే ముందు జాగ్రత్త. అలాంటి ఒక సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ముందు జాగ్రత్త కోసం వాడేది. అలాగే హోలిస్టిక్ సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఇదే ఆరోగ్యాన్ని మెయింటైన్ జేయడానికి ఎక్కడైతే ప్రాబ్లమ్ క్రియేట్ అయిందో రూట్ కాజ్ దగ్గర వర్క్ చేసే ఒక సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. హెడ్ టు టాయ్ గుండెకో డాక్టరు, గుండెకో మెడిసిన్, లంగ్స్ కోటి, కిడ్నీ కోటి, లివర్ కోటి ఇట్లా కాదు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆల్టర్‌నేటివ్, సేఫ్ ఆల్టర్‌నేటివ్ అంటే ఎందుకు సేఫ్ ఆల్టర్‌నేటివ్ అంటే ఇది ఫుడ్ గ్రేడ్‌లో రావడం జరిగింది. న్యూట్రాసిటికల్స్ అంటే ఫుడ్డే ఇంకా. ఫుడ్డే. ఆహారమే ఔషధం రూపంలో పనిచేస్తుంది. మరి దీన్ని ఏంటి? ఎందుకు మీరు మెడిసిన్‌తో పాటు వాడుకోవచ్చు, సేఫ్‌గా వాడుకోవచ్చు అంటే ఫుడ్ కాబట్టి. ఏ మెడిసిన్ తీసుకున్నా గాని మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం గదండీ! సేమ్ వే దాంతో పాటు ఆ మెడిసిన్‌తో పాటు మన ప్రొడక్ట్ గూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాంప్లిమెంటరీ. అంటే ఒకదాని కోసం వాడిన ఎన్నో మోర్ బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక సమ్ ప్రాబ్లమ్ ఏ దాని కోసం వాడినా బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అయితుంది. డైజెషన్ ఇంప్రూవ్ అయితుంది. ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ అన్నమాట. న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఏంటి అంటే ప్రివెన్షన్ కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం, అలాగే మన ఆర్గాన్ యొక్క రిపేరింగ్ చేస్తుంది, స్ట్రెంథెనింగ్ చేస్తుంది. దాని యొక్క మెరుగుపరచడానికి ఆ అవయవ యొక్క పనితీరు మెరుగుపరచడానికి సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇట్లా, ఇట్లా మోర్ బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక్కసారి ఇలాంటి ప్రొడక్ట్స్ ఒకసారి హార్టిద్దామండి. మన ప్రొడక్ట్స్ ఎందుకు పవర్‌ఫుల్ అంటే ఒక సనాతనమైన ఒక ఆయుర్వేదాన్ని, పురాతనమైన ఆయుర్వేదాన్ని సరికొత్త టెక్నాలజీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నటువంటి జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి మన ప్రొడక్ట్ తయారవుతున్నాయి. సూపర్ వండర్‌ఫుల్ టేస్ట్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఓకేనా? అంటే ఫార్ములేట్స్ మన దగ్గరనే అవుతున్నాయి. మన ఓన్ ఆర్&డి జపాన్‌లో ఉన్నాయి. ఈ కంపెనీకి 4 ఆర్&డీలు ఉన్నాయి. ఒకటి బెంగుళూరులో, ఒకటి జర్మనీలో, ఒకటి అమెరికాలో, ఒకటి జపాన్‌లో. జపాన్‌లో ఉన్న ఆర్&డీలో ఫార్ములేట్ అవుతున్నాయి. అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఒక దగ్గర తయారయ్యి, ఇంకో దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యి, ఇంకోరు మనకి సప్లై చేసేది కాదు. డిపెండింగ్ గాదు. డిపెండింగ్ అయితే ఏందంటే ఏదో ఒక రోజు మాట వచ్చి అది ఎక్కడైనా సరే ఆగిపోవడం జరుగుతుంది. అందుకనే
కాన్స్టెంట్ గా 2014 ఏదైతే సేమ్ రేట్ ఉందో ఈ రోజు కూడా 3,100 ఉండడానికి గల కారణం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం మాత్రమే. ఎన్నో చూడండి, మీరు ఎన్నో రేట్లు చూడండి, ఎన్నో పెరిగాయి, కానీ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మాత్రం సేమ్ రేట్ మెయింటైన్ చేస్తుంది. దేనికి? బికాస్ అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్. కాబట్టి ఈ కంపెనీ ఎక్కడికి వెళ్ళదు, ఉండిపోయే కంపెనీ, వచ్చిపోయే కంపెనీ కాదు. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్. ఆయుష్ అంటే ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. 5 డిపార్ట్మెంట్స్ కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక అత్యుత్తమైన సంస్థ ఇది. ఒక ఫుడ్ గ్రేడ్ లో వచ్చిన వాటికి ఇచ్చే ఒక సర్టిఫికేట్ అన్నమాట. అలాంటి ఒక సర్టిఫికేట్స్ ప్రీమియం, డొమెస్టిక్ ఉంటుంది ఇండియా లెవెల్లో, కానీ ఇది ప్రీమియం అన్నమాట. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. క్లినికల్లీ వాలిడేటెడ్. ఇవి మనం క్లినికల్ గా మనం చెప్పుకోవడానికి కాదు. ప్రీమియర్ హాస్పిటల్లో పేషెంట్స్ పైన ఇది క్లినికల్ ట్రయల్స్ ఈ పేటెంట్స్ రావాలంటే మామూలు విషయం కాదు అసలు. ఇప్పుడు మీరు ఏదైతే ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ సంబంధించి కింద ఏదైతే చెబుతున్నారో అవన్నీ క్లినికల్ గా ప్రూవ్ అయిన తర్వాతనే ఇక్కడ మనం రాసుకోవడం జరుగుతుంది. అంటే ఎంతో 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 100% సక్సెస్ అవుతేనే తప్ప అది రాదనమాట. అలాంటి క్లినికల్లీ వాలిడేటెడ్ ప్రొడక్ట్స్ మన అన్ని కూడా 100% న్యాచురల్, ఎలాంటి క్రిమి సంహారక అవశేషాలు, రసాయనిక అవశేషాలు లేకుండా పండిన ఒక ఫ్రూట్స్ యొక్క సమ్మేళనాలు మన అన్ని కూడా. పేటెంటెడ్ అంటే ప్రపంచంలో ఇంకొకరు తయారు చేయడానికి లేదు. పేటెంటెడ్ అంటే మామూలు విషయం కాదు, గొప్పగా ఉంటే మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే యూనిక్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇంకెవరు కాపీ కొట్టడానికి లేదు. ఇవన్నీ కూడా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా కొన్ని కొన్ని అల్లము ఒక సౌత్ ఆఫ్రికా నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఇట్లా కొన్ని మనము ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే సౌత్ అమెరికా నుంచి మనము ఆ సైబర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా మన యొక్క కంపెనీ ఏంటి అంటే మనం ఎక్స్ట్రాక్ట్ తీసి ఎక్స్పోర్ట్ చేసి 14 దేశాలు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ కూడా మన R&D కూడా. అలాంటి ఒక కేపబిలిటీ ఉన్న R&D మనకుంది. ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఫుడ్ అండి, ఆహారమే కానీ ఔషధ గుణాలు కలిగింది. ఒక క్యారెట్ ఉందనుకోండి, ఆహారమే కానీ ఔషధ గుణాలు కలిగిందంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అలాగా ఇప్పుడు ఒక మెంతికూర ఉందనుకోండి, మెంతికూర ఆహారమే, మెంతులు మనకి షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇట్లా ఆహారమే ఔషధ గుణాలు కలిగింది అనమాట. ఇట్లా ఎన్నో రకాల మోర్ బెనిఫిట్స్ అనేది. కివి ఉంది, ప్లేటెస్ కాన్ఫిడెన్స్ ఫుడ్డే కానీ ఔషధం లాగా పనిచేస్తుంది. ఇట్లా మోర్ అన్నమాట. ఇక్కడ ఫంక్షనల్ ఫుడ్ మన ప్రొడక్ట్స్ లో ఏముంటుందంటే ఐపల్స్ లో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉన్న ఒక సప్లిమెంట్ వచ్చేసి మనకు ఐపల్స్. వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఐస్క్రీమ్ ఉంది. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం ఐ కాఫీ ఉంది. అలాగే స్కిన్ గ్లో కోసం అంటే స్కిన్ హెల్త్ కోసం మనకు ఐ గ్లో ఉంది. ఉమెన్ వెల్నెస్ కోసము మనకు ఐ కేర్ అనేది ఉండడం జరిగింది. ఇవన్నీ హలాల్ సర్టిఫికేట్. అంటే హలాల్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఒక మొక్కని తెంపితే తను ఖచ్చితంగా హలాల్ చేయాల్సిందే అంటే, ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం, కాబట్టి ఖచ్చితంగా ఇది ఉండాల్సింది. అలాంటి ఒక అత్యుత్తమైన క్వాలిటీస్ కలిగిన ఒక సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది ప్రొడక్ట్ సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఇమ్యూనిటీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వెల్త్ కి సంబంధించి. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేస్తూనే ఉంటారు. ఎందుకు? సర్వైవల్ అవ్వాలి కదండి, అవునా కాదు? ఒకరు గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు, కొందరు ప్రైవేట్ జాబ్ ఉండొచ్చు, కొందరికి ఓన్ షాప్ ఉండొచ్చు, ఒక వ్యాపారం అయినా ఉండొచ్చు, ఒక వ్యవసాయం అయినా ఉండొచ్చు. ఇట్లా ఇన్కమ్ అని లేదంటే శాలరీ అని ఏదో ఒక రకంగా మనం సంపాదిస్తూ ఉంటాం కదండి, అవునా కదా? సంపాదించడం వేరు, సంపద సృష్టించడం వేరు. ఇదన్నీ సంపాదించడం అనమాట. జాబ్ ఉండడము, జీతం రావడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే జీతం అనేది ఆర్డినరీ లైఫ్ మాత్రం ఇస్తుంది, సాధారణ జీవితాన్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒక లగ్జరీ లైఫ్ మాత్రం ఇవ్వదు. అలాగే లాభాలు మాత్రమే మనకు లగ్జరీ లైఫ్ ని ఇస్తాయి, విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాయి. ప్రాఫిట్స్ ఎప్పుడైనా సరే జీతం కంటే గొప్పదే. ఆ జీతం ఎప్పుడైనా సరే నార్మల్ లివింగ్ కోసమే. ప్రాఫిట్స్ ఎప్పుడైనా సరే మీ జీవితాన్ని ఉన్నతం వైపు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తుందని జిమ్ రాజన్ గారు చెప్పడం జరిగింది. ఓకే, మరి దానికంటే ముందు ఇక్కడ మనము
ఏది అమాయకంగా రాదు. ఎందుకు? ఆల్రెడీ మనం ఫ్యామిలీ కదా! అవునా కదా! మనం బ్యాచిలర్ కాదు. అమాయకంగా ఉండరాదు. ఈ యొక్క మనము ఎవ్రీ మంత్ నీడ్స్ పట్ల, ఎక్స్‌పెన్సివ్ పట్ల మనం అమాయకంగా ఉండరాదు. ఇంపార్టెంట్ విషయం ఇది. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ సర్వైవల్ అవ్వాలి అంటే ఎవ్రీ మంత్ నీడ్ ఎంత కావాలి అంటే 1920కి వచ్చేసరికి ఒక రూపాయి అవసరమైంది. ఫ్యామిలీ పెద్దగా ఉండేది. కానీ రూపాయే అవసరమైంది. 40కి వచ్చే వరకు 10 రెట్లు పెరిగింది. రూ. 10కి వచ్చింది. 1960కి వచ్చే వరకు అది రూ. 100 అయింది. 1980కి వచ్చే వరకు రూ. 1000 10 రెట్లు పెరుగుతుంది. 2000కి వచ్చేసరికి 2000 సంవత్సరంకి వచ్చేసరికి 10,000 అయింది. 2020 వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్నాం 2025లో ఉన్నాం. ఆల్రెడీ రూ. 1,00,000 అవసరమైతుంది. సాధారణ లైఫ్ లీడ్ చేయాలంటే. మీరు 20 సంవత్సరాలకి 10 రెట్లు పెరుగుతుందండి కదండి. అంటే 7 సంవత్సరాలకి 3 రెట్లు పెరుగుతుంది. అవునా కాదా? అది 2 సంవత్సరాలకైతే ఒక రెట్లు అయితే పెరగాల్సిందే కదా! సంవత్సరానికి డబుల్ అవుతుందా మన సాలరీ? లేకపోతే మనం పేదరికంలోకి రోజు రోజు వెళ్తున్నట్టే లెక్క. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 10,000 ఉంది నెల సాలరీ. నెక్స్ట్ సంవత్సరం 20,000 అయిందా? అంటే ఇప్పుడున్న లైఫే 20 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. ఇదే లైఫ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. లేదంటే ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. ఇది 100% మనం లెక్కించుకోవాల్సిందే. ఓకేనా? ఇది 2040కి వచ్చేసరికి 10,00,000 అవుతుంది. మరి 10,00,000 సంపాదించే మన దగ్గర ఆపర్చునిటీ ఉందా? మన జీతంలో అంత పెరిగేది ఉందా? మన వ్యాపారంలో అంత 10,00,000కి వెళ్ళేది ఉందా? ఒక్కసారి ఆలోచించండి. లేదంటే మీ యొక్క రైట్ ప్లాట్‌ఫార్మ్ మీకు దొరికింది. ఇప్పటి నుంచైనా సరే ఏమరపాటుగా ఉండకండి. ఇప్పటికైనా సరే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ యొక్క ఫాస్ట్ స్టెప్స్ వైపు ఎడ్యుకేషన్ తీసుకుంటూ వర్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనం అందరం అనుకుంటుంటాం. ఏంటి అంటే ఏం చేస్తున్నామంటే నేను బిజినెస్ చేస్తున్నామని అంటుంటాం అందరూ. నేనైతే జాబ్ చేయట్లేదు. నాకు ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదు. నేను ప్రాఫిట్సే వస్తాయి. నాకు లాభాలొస్తాయి. ఏం చేస్తున్నావు అంటే జాబ్ చేస్తున్నా. ఇదేం చేస్తున్నావు అంటే బిజినెస్ చేస్తున్నా అంటారు. యాక్చువల్ బిజినెస్ అది. రియల్ బిజినెస్ కాదండి. రియల్ బిజినెస్ ఏంటి? 500 మందికి కంటే ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయగలిగితే అసలైన బిజినెస్ అన్నమాట. అంటే ఇప్పుడున్న బిజినెస్‌లన్నీ ఏంటి? ఒక కిరాణా షాపు, ఒక మెడికల్ షాపు, ఒక చిన్న క్లినిక్కు, ఒక జిరాక్స్ షాపు, ఒక హోటల్ ఇవన్నీ ఏంటన్నట్టు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్వయం ఉపాధి అంతే. అది బిజినెస్ అనబడదు. ఓకేనా? మరి ఈ 500 మందికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసే ఒక ఆపర్చునిటీ మన దగ్గర ఉందా? అందులో మరి ఉన్నామా మనం? అప్పుడు మనం బిజినెస్ ఓనర్. లేదు. లేనట్టయితే మీ దగ్గర ఈ యొక్క వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఉంది. ఇప్పటి నుంచి మనం సమయం వ్యర్థం చేసుకోకుండా చేసుకోండి. కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమనిపిస్తదంటే 12,400తో స్టార్ట్ చేసి 4 రోట్లు మనకొచ్చి ఇట్లా ఫైనాన్స్ పిరమిడ్‌కెళ్ళేదుందా? ఇంత బిజినెస్ అయ్యే ఓనర్ అవకాశం ఉందా అంటే 100% అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం రియల్‌గా చూస్తున్నాం. ఇక్కడ హరి సార్ 6 ఇయర్స్‌లో ఒక 4 క్రోర్స్ ఎర్న్ చేసిన వాళ్ళని చూస్తున్నాం. ఇక్కడ భోగ సార్ ఉన్నారు. 80 లాక్స్ అబోవ్. అలాగే సురేష్ మాస్టర్ సార్ 50,00,000 అబోవ్. నేను ఒక 30,00,000 వరకు సంపాదిస్తున్నాం మనం. అవునా కదా? మినిమమ్ 500 అబోవ్ టీమ్ ఆల్రెడీ కలిగి ఉన్నాం. 100% పాసిబుల్. ఓకేనా? ఇది ఖచ్చితంగా మిమ్మల్ని రియల్ బిజినెస్ వైపు గ్రాడ్యుయల్లీ స్కేల్ అప్ రియల్ బిజినెస్ వైపు అంటే ఏంటి రియల్ బిజినెస్ అంటే 500 కంటే ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చే ఒక వ్యాపార దృక్పథ శైలి ఏదైతే ఉందో అక్కడికి ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళగలదు. 100% బిలీవ్ చేయండి. ఓకేనా? ఈ యొక్క ఎవరు అసలు 500 కంటే ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసే ఒక సంస్థల పేరు మనం అనుకోవచ్చు. ఏంటి? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అనుకోవచ్చు. అపోలో హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్ ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కాలేజెస్ అవ్వచ్చు, చైతన్య కాలేజెస్ అవ్వచ్చు. ఇట్లా ఎన్నో రకాల వ్యాపారాలు మనం అనుకోవచ్చు. చిన్నగా స్టార్ట్ అయ్యి మనకి ఈ సామాన్యుల కోసమే ఒక వ్యాపార రియల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చిందే వివా. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగం ఎంతైనా సరే బానిసత్వమే అండి. వ్యాపారం ఎంత చిన్నదైనా స్వాతంత్రం. ఎంత అంటే అంత ఓన్ క్రియేషన్ చేసుకోవచ్చు కదా! డిపెండింగ్. ఒక సెలవు పెట్టాలన్నా, భార్యతో గడపాలన్నా, బయట ఏమన్నా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలన్నా, సినిమాకెళ్ళాలన్నా, ఫంక్షన్‌కెళ్ళాలన్నా అడగవలసింది. అవునా కాదా? ఖచ్చితంగా బానిసత్వం.
ఇక్కడ ఏంటి అంటే నేనేమంటానంటే మీ డ్రీమ్ కోసం వర్క్ చేస్తున్నారా? మీ యొక్క ఓనర్ డ్రీమ్ కోసం వర్క్ చేస్తున్నారు. మీ డ్రీమ్ కోసం వర్క్ చేస్తే మనం స్వాతంత్రంలో ఉన్నట్టు. ఓనర్ డ్రీమ్ కోసం వర్క్ చేస్తే ఎప్పుడైనా బానిసత్వంలో ఉన్నట్టు. ఇక్కడ ఎందుకు అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? మరి సామాన్యులు మన నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? మన మిడిల్ క్లాస్ అసలు వ్యాపార దృక్పథ శైలి బయట ఎట్లా ఉంది? దీని యొక్క ట్రెడిషనల్ బిజినెస్ ఎప్పుడైనా సరే పోల్చాలండి. పోల్చకుండా మనకు అర్థం అవ్వదు. ట్రెడిషనల్ బిజినెస్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి పోల్చాలి ఖచ్చితంగా. ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ లో ఎట్లా ఉంటది? నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎట్లా ఉంటది? ఒకసారి చెక్ చేద్దాం. ట్రెడిషనల్ బిజినెస్ లో అయితే హై ఇన్వెస్ట్మెంట్ ఉంటది, హై రిస్క్ ఉంటుంది. ఇక్కడ ఏముంటదంటే లో కాస్ట్ ఎంట్రీ 12,4 మనం ఎంట్రీ అయిపోతుంది. అక్కడ మార్కెట్ ప్లేస్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే. మార్కెట్ అంటే బయట ఉండాల్సిందే. ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఉందా? ఓన్లీ మన ఫోనే, మన మాటే మార్కెట్ క్రియేషన్ చేసుకునేది. మన నేమ్ లిస్టే, అవునా కదా? మన పరిచయాలే వచ్చేసి అక్కడ ఏం కావాలంటే ఎంప్లాయీస్ కావాలి, వాళ్ళని ఆపరేట్ చేయాలంటే ఆపరేట్ చేయడం అంటే ఏంది? సాలరీస్ ఇవ్వాలి, దాని ఎక్విప్మెంట్స్ చూడాలి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమన్నా ఉందా ఎంప్లాయ్మెంట్? ఎవరి కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటారు కదా, అవునా కదా? ఎవరి కోసం వాళ్ళు వర్క్ చేసుకొని బిజినెస్ ఓనర్ గా కష్టపడుతుంటారు. అక్కడ ఏంటి? ఎంత పిండినా మనం ఎంత కష్టపడగలుగుతాం? 12 అవర్స్ వర్క్ కంటే మించి కష్టపడలేము. ఇక్కడ ఏముంటుంది? ఓన్ టైమింగ్. అలాగే ఇక్కడ ఏంటి అంటే మల్టిపుల్ చేసుకోవచ్చు టైం. మీరు ఈ సంవత్సరంలో కష్టపడి మినిమం 100 మంది వీడియోస్ క్రియేట్ చేసారు అనుకోండి. 100 మంది ఒక్కొక్కరు గంట లెక్క పనిచేస్తే 100 అవర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే 100 అవర్స్ మనకు ఉంటాయా డైలీ? ఉండలేము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోవా, అక్కడ ఏముంటుందంటే వర్క్ లేకపోతే ఇన్కమ్ ఉండదండి. షాప్ ఓపెన్ చేయకుండా డబ్బులు ఉండవు. ఇక్కడ ఏముంటది? ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు సురేష్ మాస్టర్ సార్ ఉన్నారు, 2 days వెళ్ళిండు తీర్థయాత్రకు వెళ్ళిండు. ఆ 2 రోజుల వర్క్ ఆగిందా సార్? కానీ టీం వర్క్ చేస్తూనే ఉంది. అట్లా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో మార్కెట్ ని, ఆ మార్కెట్ మనకు డబ్బులు సంపాదించి పెట్టేది ప్యాసివ్ ఇన్కమ్. అలాగే సారు కూడా హరిసార్ కూడా చెప్పారు, పోయిన వారం మొత్తం నేను నా ఫ్యామిలీతో గడిపాను కానీ నాకు ఇన్కమ్ ఆగలేదు అని చెప్పడం జరుగుతుంది. అలా అనమాట, ఇది ప్యాసివ్ ఇన్కమ్. అక్కడ ఏంటి అంటే షాప్ తీస్తేనే వస్తుంది. లక్షలు పెట్టలేదా? మరి పెట్టావు, కానీ షాప్ తీస్తేనే వస్తుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ అయితే 100% ఉంటుంది. ఎందుకంటే మనీ ఉంటుంది, రెంట్ ఉంటుంది, కరెంట్ బిల్ ఉంటుంది. ఆ మార్కెట్ కి చేజ్ చేయాలి. ఇక్కడ ఏముంటది? 0 రిస్క్ ఉంటుంది కదా. అక్కడ ఏముంటది? ఇన్కమ్ ₹1,00,000 పెడితే 1000 రూపాయలు వస్తాయండి. 1,00,000కి 1000 రూపాయలే బిజినెస్ లో, అంతకంటే ఎక్కువైతే ఏమి రావు. ఓకేనా? 10 to 20% వస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటది. అందుకనే అబ్దుల్ కలాం గారు గొప్ప మాట చెప్పి ఒక ప్రపంచానికి చెప్పి వెళ్ళాడు. ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ఏ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century. ఒక యూత్ ని మార్చి, ఒక ఎంటర్ప్రినర్స్ మాత్రమే మన భారతదేశాన్ని ఆర్థికంగా నిలబెట్టగలం కూడా ఒక మాట తను చెప్పడం జరిగింది. చూడండి, అది అతని కళ, అతని మాట నిజమవబోతుంది కదా. అవునా? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ లో మనం ఉన్నాం, 21st century బిజినెస్ లో. అంటే చూడండి, రాబోయే కాలంలో జరగబోయే బిజినెస్ లో, ఒక ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఉన్నామంటే ఒక అర్థం చేస్తున్నాం. అలాంటి ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీలో మనం ఉన్నాం. ఒకసారి 21st century స్టైల్ కి నెట్వర్క్ మార్కెటింగ్ ఒకసారి హార్ట్ ఇవ్వండి. ఎలా ఉంటుంది అంటే ఒక బిజినెస్ స్టైల్ అనేది మనం తెలుసుకోవాలి. ఏది తెలియకుండా ఉండరాదు. ఓకేనా? ఏదైనా మనం అనుకుంటుంటాము, ఇప్పుడు అసెట్స్ అంటే ఏంటి అసలు అనుకుంటూ ఉంటాము. అన్ని ఇల్లైనా బిల్డింగ్ అయినా ఏవైనా సరే హ్యూమన్ రిసోర్స్ అండి. అది మానవ వనరులే. ఏది అసలైన ఏది అసలైన రిసోర్స్ అసెట్ ఏంటి అంటే ఈరోజు నీ టీం సంపద ఎంత అనేది అసలు అసెట్ అన్నమాట. ఇక్కడ ఏముంటుంది అంటే బయట ఏముంటుంది బిజినెస్ స్టైల్లో అంటే ఒకరు లాస్ చేస్తేనే మనం విన్ అవుతాం, ఒకరు విన్ అవుతూ కొందరు లాస్ అవుతుంది. కానీ ఇక్కడ నీ యొక్క నీ టీం సక్సెస్ నీ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్ ఛానల్లో నీ సబ్స్క్రైబర్స్ ఎంత? ఈ ఐపల్ సాయి కాఫీ యొక్క మార్కెట్ లో నీ ఐపల్ సాయి కాఫీ తాగే ఒక కస్టమర్ కన్సూమర్స్ నీ టీం ఎంత? ఇదే అసలైన రేపు ఫ్యూచర్ లో మాట్లాడుకునే విషయం ఉంటుందా అంటే వన్ అండ్ ఓన్లీ ఈ టీం
కోసమే మాట్లాడుకోండి. సంపద ఏది? నీ అసలైన అసెట్ ఏది చేస్తుందంటే నీ టీమే అసలైన సంపద. మానవ వనరులు మాత్రమే అసలైన సంపద. ఇక్కడ ఏంటి అంటే తను ఒక మాట చెప్పారు ఏంటి అంటే ఇక్కడ బిజినెస్ మోడల్స్ అంతా కూడా ఇక్కడ విన్ బై విన్ ఫార్ములా ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్. కాబట్టి స్పీడ్‌గా సక్సెస్ అవ్వడానికి 100% ఛాయిస్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పడం జరిగింది. తను ఐటీ కంపెనీస్ ప్రపంచ స్థాయి లెవెల్‌లో తను ఈరోజు ఎదగడం జరిగింది. అవునా కాదా? ఎదగడం జరిగింది. తాను ఫస్ట్ ఒక 5 మంది ఫ్రెండ్స్‌తో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క బిజినెస్ ఇన్ఫోసిస్‌ని చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు బిలియనీర్స్ ఉన్నారండి. అతనితో పాటు వాళ్ళు బిలియనీర్స్ అయ్యారు. ఈరోజు నీతో ఫ్రెండ్స్ ఎవరు? నీతో కొలీగ్స్ ఎవరు? నీతోటి స్టార్ట్ చేసే ఒక పార్ట్నర్స్ ఎవరు? వాళ్ళు అవుతారు బిలియనీర్స్, మీరు అవుతారన్నమాట. పర్ఫెక్ట్ పార్ట్నర్స్ అనేది ఎంపిక అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అలా మీరు కూడా ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తన ఆర్గనైజేషన్ వచ్చేసి 2 lakhs పీపుల్‌కి చేరుకుందండి. ఓకేనా? ఇక్కడ ఈ 21st బిజినెస్ స్టైల్‌ని మనము ఈరోజు మనము తెలుసుకోవాలండి 100%. చూడండి ఇక్కడ యూట్యూబ్ ఉందండి. యూట్యూబ్ ఛానల్ ఉంది. అది ఒక బిజినెస్ అనా కాదా? నమ్ముతారా? బిజినెస్. మనకు అవసరమైన ఒక దాన్ని నెట్‌ను ఉపయోగించుకొని మనకి ఇస్తుందా లేదా? అవునా కాదా? అలాగే ఫేస్‌బుక్ అండి. ఫేస్‌బుక్. అలాగే ఇక ఇన్‌స్టాగ్రామ్, ఇట్లా వాట్సాప్ ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓయో రూమ్స్ ఉంది. కనబడుతున్నాయి కదండీ! ఓయో రూమ్స్, ఓలా కనబడుతున్నాయి కదా! ఇక్కడ ఓలా వచ్చేసి వాళ్ళ దగ్గర కార్‌లున్నాయండి? వాళ్ళ దగ్గర బైక్‌లున్నాయా? ఏమీ లేదు. ఏమీ లేదు. కానీ కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తున్నారా లేదా? ఈరోజు కరోనా వచ్చి చిద్దులా వ్యవస్థలో తీసుకెళ్ళింది అన్ని వ్యాపారాలను. కానీ ఎన్నో భారీ ఎత్తున ఈరోజు కోట్ల రూపాయలు మేము ఎర్న్ చేసాం. ఎంతో లాభాల్లోకి వెళ్ళింది మా వ్యాపారం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా? ఇక్కడ జొమాటో అవ్వచ్చు, ఓయో రూమ్స్ అవ్వచ్చు. ఇక్కడ ఓలో దగ్గర కార్లు లేవు, బైక్ లేవు. ఏముంది వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంది. అంతే కదండీ! సేమ్ వే ఇండస్ట్రీ‌లో గూడా సేమ్ ఓలా యాప్‌తో సమానము, ఓయో యాప్‌తో సమానము, జొమాటో యాప్‌తో సమానం. ఎట్లా? అంటే అక్కడ ఓయో దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నాడు. కస్టమరు తనకి ఇంకో చోటుకి వెళ్ళే ఒక వెళ్ళడానికి వెహికల్ కావాలండి తనకి. ఓకేనా? అలాగే అక్కడ కారు ఓనర్‌కి ఏం గావాలి అంటే తనకి కిరాయి కావాలి. అవునా కాదా? అది ఇతను ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మీకు కావాల్సిన వెహికల్ ఇక్కడ ఉంది అని చెప్పి ఈ యొక్క గూగుల్‌ని అక్కడ మ్యాప్‌ని అక్కడ పంపించి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు గాను తనకి ఈరోజు కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. కదండీ! అవునా కాదా? సేమ్ వే కస్టమర్‌కి ఏదైతే అవసరం ఉందో, ప్రొడక్ట్ నీడ్ ఉందో, వాళ్ళకేదన్నా ఇన్‌కమ్ నీడ్ ఉందో, ఒక అవసరాన్ని కంపెనీ దగ్గర ఆపర్చునిటీ ఉంది. ఒక ప్రొడక్ట్ ఉంది. ఆ ఒక ఇన్ఫర్మేషన్‌ని కనెక్ట్ చేయడం వల్ల, ఈ ఇన్ఫర్మేషన్‌ని మనం అందించడం వల్ల మనకు సేమ్ వే ఆ విధంగా ఏ విధంగా అయితే ఓయోకొస్తుందో సేమ్ వే మనకు కూడా రావడం జరుగుతుంది. ఓకేనా అండి? అర్థమైందా? ఒకసారి హార్ట్ ఇవ్వండి దానికి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మార్కెట్ ప్లేస్‌లో ఏముంటుందంటే ఎవ్వరికి వాళ్ళే కష్టపడుతూ ఉండాలి. ఒకరినొకరు ఎప్పుడు తొక్కాలని చూస్తుంటారు. ఇయాల బాగా షాప్ నడవగానే ఎదురుంగా ఆపోజిట్ పడుతుంటాయి. ఎవ్వరు కుషించిపోతూ ఉంటారు. ఎప్పుడు ఏ వ్యాపారం స్కిప్ అవుతో లేదు. ఎప్పుడు అది అయిపోతదో తెలియదనమాట. అట్లా ఉంటది మార్కెట్ ప్లేస్ అనేది. అంత డేంజరస్‌గా ఉంటదనమాట ట్రెడిషనల్ మార్కెట్‌లో. కానీ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో మాత్రం ఎట్లా ఉంటదంటే విన్ బై ఫార్ములా. చూడండి ఒకరు చేతి పట్టుకొని అందరూ ఎక్కుతూ ఉంటారు. ఈ యొక్క అయ్యప్ప స్వామి మెట్లతో కొలవచ్చు. ముందు అడుగు పెట్టగానే టక్కుమని ఈ 18థ్ మెట్టు వరకు తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇట్లా చేతులు పట్టుకొని ఒకరు విన్ బై విన్ ఫార్ములా కాబట్టి ఒకరొకరు మెట్లు ఒకరొకరు లాక్కుంటూ తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళు సక్సెస్ అవుతారనమాట. ఓకేనండి. ఈ రోజు ఒకరి గురించి ఆలోచించేది, ఒకరి బాగు గురించి ఆలోచించేది అలాంటి టైము లేదు, అవసరము లేదు. కానీ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే, నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అందుకని ఇక్కడ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వ్యాపార దుక్కుల స్టైల్ అనేది మారింది చూడండి. అప్పట్లో ఏముండేదంటే చేబదులు ఉండేది. తర్వాత కిరాణా షాపులొచ్చినాయి. తర్వాత ఊర్లలో హోల్‌సేల్ షాపులొచ్చాయి. తర్వాత ఏమైందంటే అన్నీ ఒక చోట దొరకడం వచ్చేసింది. ఇప్పుడు చూడండి రిలయన్స్ వాళ్ళు ఎన్ని పెట్టుకున్నారు చూడండి.
పెట్రోల్ బంక్, డిజిటల్ గా ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం చూడండి. అన్ని ఒకటే చోట కూరగాయల కాంచి, చెప్పులు కాంచి, ఆకుకూరల కాంచి, కరివేపాకు కాంచి అమ్ముతున్నారు. అవునా కదా? డిజిటల్ గా కదా? అవునా కదా? ఇట్లా డిజిటల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు మార్కెట్కి వెళ్ళట్లే, అందరూ ఆన్లైన్ లో చేసుకుంటున్నారు. ఇదంతా ఆన్లైన్ సంబంధించి వర్చువల్. మన మొత్తం కూడా జర్మన్ సాఫ్ట్వేర్ అండి. వండర్ఫుల్ వర్చువల్. మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల అక్కడ వాళ్ళకి ఏదైతే ఫిజికల్ గా కష్టపడితే ఎట్లయితే అన్ని ఉన్నాయో, మన దగ్గర ఆరోగ్యం సంబంధించి, ఇన్కమ్ సంబంధించి అంతా మన దగ్గర ఉండడం జరిగింది. సేమ్ దానికి ఇండస్ట్రీవాకి ఏ మాత్రం తేడా లేదు. అక్కడ బిగ్గెస్ట్ గా కనబడతాయి కోట్ల రూపాయలు, అలాంటి దాన్ని మనం ఛేదించలేం. కానీ ఇక్కడ ఒక ఛేదించి ఒక పవర్ఫుల్ ప్రొడక్ట్ ఆ కోటీశ్వరుల చేతిలో పెట్టకుండా మన చేతిలో పెట్టడం జరిగిందండి. ఒక్కసారి దానికి ఇండస్ట్రీ ఒకసారి హార్ట్ ఇవ్వాల్సింది. అంత గొప్ప మార్కెట్ నీ చేతిలోకి ఈ రోజు బిజినెస్ ఓనర్ గా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సుధామూర్తి గారు ఏమంటున్నారంటే, తను ఏం చెప్పింది, తన 1980లో తన హస్బెండ్ అనేది బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్ని వేలతో అండి తన బిజినెస్? 10,000తోటే ఈ రోజు బిలియనీర్ అయింది. చూసారా? అంటే మనం అవగలమా లేదా? ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. మనం అవగలమా లేదా? తన దగ్గర డబ్బులు ఏం లేవు. తన భార్య బంగారం తాకట్టు పెట్టుకొని 10,000 లోన్ తీసుకొని 1981లో ఈ రోజు స్టార్ట్ చేసి ఈ రోజు ఎన్ని సంవత్సరాలు అయింది? మహా అంటే 40, 46 సంవత్సరాలు అయింది. మనకు ఇండస్ట్రీ వాళ్ళు జస్ట్ 5 ఇయర్స్, జస్ట్ 5 ఇయర్స్. బిలీవ్, నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, సెల్ఫ్ మీ మీద మీకే నమ్మకం ఉండాలి. మీ స్ట్రెంత్ ఏందో తెలుసుకోండి. 100% సక్సెస్ అవ్వగలం. వాళ్ళకి 45 సంవత్సరాలు పట్టింది, జస్ట్ 5 ఇయర్స్ చాలు. ఎందుకంటే వాళ్ళు ఓన్ గా ఎదగడానికి అంత కష్టమైంది. మనం ఇక్కడ టీం వర్క్, సీనియర్స్, ఇట్లా మెంటర్, కంపెనీ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? పర్ఫెక్షన్ అనేది చేంజ్ అండి. చూసే కోణాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఈ చిన్నది ఇవ్వగలుగుతుంది. ఆల్రెడీ ప్రూవ్డ్. ఓకేనా? ఇక్కడ నమస్తే అంటే కొన్ని మన దేశంలో ఎట్లుంటది అంటే, నమస్తే అంటే ఇట్లా మనం గ్రీటింగ్స్ ఇచ్చినట్టు, వెల్కమ్ చెప్పినట్టు ఇట్లా ఉంటది అనమాట. అదే అమెరికాలో అయితే ఏముంటాయంటే అసలు అర్థం కాని విషయం అంటారు అసలు మనకి. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఇంగ్లీష్ వాళ్ళలో మనం ఏమనుకుంటాం అంటే చైన్ బిజినెస్, గొలుసు బిజినెస్, ఇట్లా మనం ఫోన్స్ బిజినెస్ ఇట్లా అనుకుంటుంటాం. కానీ ఒక అమెరికాలో ఏమనుకుంటారంట అంటే, ఇది ఒక సమ్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ సేల్ చేస్తారు అనేది దాని ఒక పదం అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ అన్నమాట. చూడండి, దగ్గర వాళ్ళ నుంచి దగ్గర వాళ్ళకి వెళ్ళే బిజినెస్ అండి. బిజినెస్ స్టైల్ అన్నమాట ఇది, అంతే. ఓకేనా? మరి అది అర్థం చేసుకున్న కోణాన్ని బట్టే ఉంటుందండి. ఎంతో గౌరవప్రదమైన ఒక విషయం అక్కడ వాళ్ళు. ఈ రోజు అమెరికా అంత గొప్ప దేశంగా, ప్రపంచ అత్యధిక దేశంగా, గొప్ప దేశంగా ఎందుకు ఫినాన్షియల్ ఎదిగింది అంటే, ఈ రోజు వాళ్ళ నెట్వర్క్ మార్కెటింగ్, గ్యాస్ అయినా, నీళ్ళైనా, వైఫై అయినా ప్రతి ఒక్కటి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే రావడం జరుగుతుంది. ఓకేనండి? మరి అందుకనే అక్కడ వాళ్ళు గౌరవిస్తారు ఈ డైరెక్ట్ సెల్లర్. ఓకేనా? మరి పర్ఫెక్షన్ అని చూసే కొన్నాను. ఒకరికి అదే 9 కనబడుతుంది, కొందరికి 6 కనబడుతుంది. ఇది ఏ విధంగా చూస్తున్నావు? నా జీవితాన్ని మార్చుకునే ఒక ఆపర్చునిటీ నా చేతిలోకి వచ్చింది. నేను నెలకు 10 లక్షలు తీసుకొని నమ్ముతున్నావా? నువ్వు ఏ కోణంలో చూస్తున్నావు? దీని వల్ల ఏమవుతుంది? లక్షలు పెట్టి బిజినెస్ చేయడం వల్ల టోపులు ఇలాంటి వాళ్ళు మస్తు చేసి ఇట్లా అనుకుంటున్నావా? లేదంటే నువ్వు చేయగలవు, వీళ్ళందరూ అయినప్పుడు నేను ఎందుకు అవ్వగలను? ఇంతమంది సపోర్ట్ ఉంది, నేను ఎందుకు గెలవలేనని అనుకుంటున్నావా? నీ చూసే కోణాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి అంటే, ప్రతి ఎవ్రీ ప్రొడక్ట్ ఏదైనా 25 పీవీతో కొలుస్తారు. 4 ప్రొడక్ట్స్ తో ఎంట్రీ ఉంటుంది, 8 ప్రొడక్ట్స్ తో కూడా మనకి ఎంట్రీ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ 5 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఐ పల్స్ అని, ఐ కాఫీ అని, ఐ కేర్ అని, ఐ గ్లో అని, ఐ స్ట్రీమ్ అని ఉండడం జరుగుతుంది. ఓకేనా? మనము ఇక్కడ పర్సనల్ గా తీసుకోవచ్చు, టీమ్ గా తీసుకోవచ్చు. అంటే యాక్టివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే సొంత రిటైల్ మీద వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్, టీమ్ రిటైల్ మీద వచ్చే ఇన్కమ్ టీమ్ బోనస్ ప్యాసివ్. ఓకేనండి? ఇట్లా మీరు ఎంత తీసుకోవచ్చు కేపబిలిటీ అంటే, వీక్లీ 2.5 లాక్ తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది వివాన్. ఒక్కసారి వీక్లీ 2.5 లాక్స్ ఒక్కసారి హార్ట్ ఇవ్వండి. పవర్ ఆఫ్ డూప్లికేషన్. డూప్లికేషన్ గురించి ఒక వ్యక్తి ఏమన్నారంటే, 8వ వింత అని చెప్పారు డూప్లికేషన్. ఇక్కడ చూడండి, మన అంతా కూడా వీక్లీ బిజినెస్ అండి.
నెల మొత్తం పెట్రోల్ కొట్టించుకొని కష్టపడి ఊరికే సాలరీ గురించి వెతకాల్సిన అవసరం లేదు. ఎవరి మంగళవారం రోజు మన అకౌంట్ లో డబ్బులు వచ్చేస్తాయండి. ఓకేనా? వీక్లీ ఇన్కమ్. శనివారం స్టార్ట్ అవుతుంది, శుక్రవారం అర్ధరాత్రి ఎండ్ అవుతుంది. ఈ వారంలో ఎంత బిజినెస్ జరిగిందో మీ అకౌంట్ లో మంగళవారం రోజు గౌరవప్రదంగా TDS కట్టే గవర్నమెంట్ ట్యాక్స్ ఒక దేశభక్తి కుటుంబం ఉన్న కంపెనీలో మనం ఉన్నాం. అది 2% కట్టే మన అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. ఎవ్రీ ప్రొడక్ట్ పైన 490 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. టీమ్ డీటెయిల్ ద్వారా అయితేనేమో 5%, ఓన్ డీటెయిల్ ద్వారా అయితేనేమో 20%. ఇట్లా మనకి లెఫ్ట్ అండ్ రైట్ వింగ్స్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 వింగ్స్ ద్వారానే వీక్లీ 2.5 lakhs ఇచ్చే కేపబిలిటీ ఉంది ఈ కంపెనీ. ఇక్కడ చూడండి, మనం ఎవ్రీ వీక్ రైట్ ఒక లాగిన్, లెఫ్ట్ ఒక లాగిన్ చేయగలిగితే మనం ఒక 1000 రూపాయలు తీసుకోవచ్చు. 100 PV తో చేయగలుగుతాం. 200 PV తోటి అయితే 2000 తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి 10 వారాలు ఉందండి. 100 PV తోటి VVO అయ్యే అవకాశం 10 వారాలు ఉంది. వెంటనే లాగిన్ చేసుకునే అవకాశం, వెంబడే స్పాన్సర్ ఇచ్చే అవకాశం, ఏ ర్యాంక్ తో సంబంధం లేదు. మరి రైట్ ఒక లాగిన్, లెఫ్ట్ ఒక లాగిన్ 4 ఫ్లోక్స్ అయితే 1000 రూపాయలు, 8 ఫ్లోక్స్ అయితే 2000 అనమాట. మనం 4 ఫ్లోక్స్ తో మనం లెక్కించాం. సెకండ్ వీక్ లో వచ్చేసి ఆ ఇద్దరిని ఇక్కడ పర్చేజ్ చేస్తే 2000 రావడం జరుగుతుంది. 3వ వారంకి వచ్చేసరికి ఆ నలుగురు పర్చేజ్ చేస్తే మనకి 4000 రావడం జరుగుతుంది. ఆ 8 మంది ఒక్కొక్కరిని పరిచయం చేయగలిగితే, రైట్ లెఫ్ట్ ఒక్కొక్కరిని పరిచయం చేయగలిగితే వారం అంతా కష్టపడి ఒకరికి లాగినివ్వగలిగి 8000 రావడం జరుగుతుంది. 5వ వారంకి వచ్చే వారికి 16,000 రావడం జరుగుతుంది. 6వ వారంకి వచ్చే వారికి 22,000 రావడం జరుగుతుంది. 7వ వారంకి వచ్చే వారికి మనకు 64,000 రావడం జరుగుతుంది. 8వ వారంకి వచ్చే వారికి 1,28,000 రావడం జరుగుతుంది. 9వ వారంకి వచ్చే వారికి 2.5 లక్షలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తే 100% మనం ఈ విధంగా 9 వారాల్లోనే అలా వీక్లీ 2.5 lakhs తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మా సీనియర్ తర్వాత కానీ సక్సెస్ అట్లా లేదండి. ఈ రోజు వచ్చిన వ్యక్తి కూడా 9 వారాల్లో సీలింగ్ తీసుకోవచ్చు. ఓవర్ స్కిల్ అంతే. ఓకేనా? లేదు అమ్మ వారం ఇద్దరం అయ్యే పనేనా మేడం అంటే లీస్ట్ కేపబిలిటీ చూసుకోండి. ఒక 3 నెలలు రైట్ ఒక లెఫ్ట్ ఒకరిని చేద్దాము. ఒక 1 month లో చేసి 9 months లో తీసుకోవచ్చు. అదే 3 months లో కనుక చేయగలిగితే 24 months లో, 2 years లో అయినా సరే వీక్లీ 2.5 lakhs మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఎట్లా తీసుకోవచ్చు అసలు డైజెషన్ అవ్వదు. అవునా కాదా? ఎందుకు అంటే ఎట్లా తీసుకోవచ్చు అంటే మార్కెటింగ్ స్టైల్ ట్రెడిషనల్ బిజినెస్ ఎట్లా ఉంటుంది, ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఫ్యాక్టరీలో తయారవుతుంది, అక్కడి నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, తర్వాత C&F ఏజెంట్ ఉంటాడు, సూపర్ స్టాకిస్ట్ ఉంటాడు, హోల్సేలర్ ఉంటాడు, రిటైలర్ ఉంటారు, కస్టమర్ ఉంటారు. అక్కడికి వస్తారు. ఈ మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మళ్ళీ థమ్స్అప్ వచ్చి మహేష్ బాబు వచ్చి ఏమంటాడు, దమ్ముందా అంటాడు. అవునా కదా? అని కొన్ని కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసిన కొన్ని కోట్లు. అవునా కదా? టీవీలో యాడ్స్ ఇచ్చిన వాళ్ళకే 50 మొత్తం ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి తయారైన వస్తువు ఒక సంతూర్ సోప్ అనుకోండి, 5 రూపాయలది ఈరోజు 35 రూపాయలు అవుతుందంటే 50 to 75% అంటే ఒక రూపాయలో 75 పైసలు మొత్తం కూడా ఈ మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ కే రావడం జరుగుతుంది. ఇవన్నీ ఏవీ లేకుండా మౌత్ పబ్లిసిటీ ద్వారా సామాన్యుల చేతిలో పెట్టింది ఇండస్ట్రీ. ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి వెళ్తుందండి. ఈ మధ్యవర్తులు లేని వ్యాపారం కాబట్టి అదంతా 50 to 75% కంపెనీ మనకు పనిచేస్తుంది. 50% ఆఫ్ టర్న్ ఓవర్ పనిచేసే ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండస్ట్రీ వన్. ఓకే, మరి ఇట్లా 3 ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎంజాయ్మెంట్ టిప్స్ ఉంటాయి, ఇంకా అన్ని అందులోకి అనమాట. ఇది అర్థం కాని విషయం అన్నమాట. ఇదంతా అయ్యేది మనకి ఏ ఒక అంబాసిడర్ లేదు. ఇక్కడ మనం ప్రొడక్ట్ తాగే వ్యక్తి మనమే అంబాసిడర్, మనమే మార్కెటింగ్, మనమే మౌత్ పబ్లిసిటీ అంతా మనమే అనమాట. కాబట్టి మనకే పనిచేస్తుంది అన్నమాట. 50 to 7% పనిచేస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా జస్ట్ 4 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయ్యి వీక్లీ మన స్కిల్ ని తెలివితేటను ఉపయోగించి ఎడ్యుకేషన్ తీసుకుంటూ మనం పిన్ టు పిన్ ఫాలో అవుతూ ఇక్కడ వీక్లీ 2.5 లో తీసుకునే నెలకు 10 లక్షలు, ప్రయాణం 1,20,00,000, 4 తరాలు తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం సామాన్యుల చేతిలో పెట్టింది. మరి ఇది ఎవరు చెప్తున్నారండి అసలు అంటే CEO గారు, నీతి ఆయోగ్ అంటే గవర్నమెంట్
మాట్లాడినట్టు డైరెక్ట్ నీతి ఆయోగ్ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి అతను మాట్లాడుతున్నాడు ఏంటి అంటే ఏమంటున్నాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పడం జరుగుతుంది. అతను ఏమంటున్నాడంటే నాట్ చిట్ ఫండ్స్, మీరు ఏం చిట్ ఫండ్స్ నడపట్లేదు, గౌరవప్రదమైన ఒక వ్యాపార దృక్పథ శైలిలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు యంగ్ ఇండియా మన దేశంలో ఎవ్రీ ఇయర్ చూడండి యూత్ ఎంత మంది బయటకు ఇంజనీర్స్ అని, లాయర్స్ అని, డాక్టర్స్ అని ఎంతో మంది వస్తున్నారు. లక్షల్లో వస్తున్నారు, వేలల్లో సాలరీస్ వస్తున్నారు. నిరుద్యోగ యువత ఈ రోజు యంగ్ ఇండియా ఎక్కువ పెరుగుతూ ఉంది. మరి దీన్ని ఆపాలి అంటే, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కలిగించాలంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ని మనం డెవలప్మెంట్ చేయడము, లేదంటే చైనా లాగా, లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ ని మనం సపోర్ట్ చేయడం. ఈ రెండు మాత్రం మన ముందున్న ఆన్సర్స్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? మరి ఇది ఎందుకు గౌరవప్రదమైన ట్యాక్స్ ప్లేయర్స్, రియల్ ట్యాక్స్ ప్లేయర్స్ అన్నమాట డైరెక్ట్ సెల్లర్స్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఓనర్స్ క్రియేట్ చేస్తున్నారు కదండి, అవునా కాదు? అలాంటి ఒక గౌరవప్రదమైన నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఉన్నాం. ఓకేనా? ఈ కంపెనీ వచ్చేసిందంటే పీపుల్స్ కంపెనీ. ఎవరైనా సరే ఏమైనా పేరు పెట్టుకుంటే ఏమన్నా పిల్లల పేర్లు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇండస్ట్రీ వచ్చేసి ఇండస్ట్రీ అంటే సింధు నది ఇతల ఒడ్డులో ఉన్న వాళ్ళని హిందూస్ అంటారు. వాళ్ళు అందుకనే ఇండస్ట్రీ అంటే ఇండియా వర్తిల్ అనే పేరుతో రావడం జరిగింది. దీన్ని పీపుల్స్ కంపెనీ, మీరే డిస్ట్రిబ్యూటర్స్, మీరే ఓనర్స్ అని చెప్పడం జరిగింది. ఇది 100% లీగల్ కంపెనీ, గవర్నమెంట్ చేత అప్రూవ్ అయింది లీగల్ అని. కూర్చో తప్పకుండా ఆ ఫార్ములాస్ ఒక 13 లీగాలిటీ ఇవ్వడం జరిగింది. ఫార్ములాను ఫాలో అవుతున్న ఫస్ట్ కంపెనీ ఇండస్ట్రీ, లీగల్ గా ఫస్ట్ ఇష్యూ అయింది. నెక్స్ట్ వచ్చేసి 100% మోరల్, నీతివంతమైన ఒక వ్యాపార దృక్పథ శైలి, 100% ప్రాక్టికల్స్. మన ముందే ఉన్నారు ఎంతో మంది వీక్లీ ఇన్కమ్ తీసుకునే ఎర్నర్స్. ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పటి వరకు 101 మంది కోటి నుంచి 16 కోట్ల వరకు సంపాదించిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఓన్లీ 11 ఇయర్స్ కిడ్ ఇండస్ట్రీ. అంటే 11 ఇయర్స్ లోనే ఇంత క్రియేట్ చేసిందంటే చూడండి ఎంత అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. మరి 2030 కల్లా ఇండస్ట్రీ 1000 మందిని కోటీశ్వర్ రెడీ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మరి అందులో మీరు ఉంటారంటే తమ్ రియాక్షన్ ఇవ్వండి. ఓకేనా? ₹1,00,00,000 సంపాదించిన వ్యక్తిగా మీరు ఉంటారు. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు ఇవన్నీ ఎట్లా ఇస్తున్నారో సేమ్ వే ఒక రోజు ఇండస్ట్రీగా 1000 మంది కోటీశ్వరులతో అలా రాష్ట్రపతి చేతుల మీద మనం తీసుకోవచ్చు. అలాంటి ఒక డ్రీమ్ కలిగి ఉన్న కంపెనీలో మనం ఉన్నాం. ఎప్పుడైనా సరే కంపెనీ డ్రీమ్ తో పాటు మనం ఎదుగుతున్నామా, కంపెనీ డ్రీమ్ లో మనం సక్సెస్ అవుతున్నాం, మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా అండి? అట్లా కంపెనీ డ్రీమ్ అట్లా 1000 కోటి అంటే 101 మంది కంప్లీట్ అయ్యారు. ఇట్లా ఎంతో మంది డ్రీమర్స్ మనం వీక్లీ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాల్సిన ఓన్ మార్కెట్ ని క్రియేట్ చేసుకుందాం, ఓన్ టీమ్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. అద్భుతమైన అవకాశమా కాదా? స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఇది ఓన్ బిజినెస్ అండి, ఇన్వెస్ట్మెంట్ లేని ఓన్ బిజినెస్. కానీ ఉద్యోగంలో అయితే భయం ఉంటుందో, వ్యాపారంలో అయితే బాధ్యత ఉంటుందో, అవి రెండు కలిపి చేస్తే 100% ఇండస్ట్రీలో 10 లక్షలు పెట్టి చేస్తే ఎట్లయితే సక్సెస్ ఎట్లయితే చేస్తామో సేమ్ వే అట్లా చేయడం వల్ల మీరు అందరూ ఎంటర్ప్రినర్ గా 100% వ్యవస్థాపక నిర్మాతగా అయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది వీళ్ళు. ఇలాంటి ఒక అద్భుతమైన మీరు కూడా ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలని, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలని, మీరు కూడా ఒక ఓన్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని, మీరందరూ కూడా వీక్లీ 2.5 lakhs ఇట్లా తీసుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి, టైం ఫ్రీడమ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సచ్ వండర్ఫుల్ సెషన్. ఎంతమందికి సెషన్ వచ్చింది? ఒకసారి మీ రియాక్షన్. గ్రేట్, వండర్ఫుల్. కొంతమందికి నచ్చింది, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు, కొంతమంది బిజీగా ఉన్నారు, కొంతమంది ఫ్రీగా ఉన్నారు, కొంతమంది వర్క్ చేసుకుంటూ వింటున్నారు, కొంతమంది ఫుల్ ఫ్లెడ్జ్ గా రాసుకుంటూ వింటున్నారు. అట్లా డిఫరెంట్ కేటగిరీస్ అన్ని ఒకే వేదిక మీద ఫ్రీడమ్ గా చేసుకునే ఆపర్చునిటీ. సో మేడం చెప్పింది సబ్జెక్టునే కొంచెం నాకు కనెక్ట్ అయ్యి నేను ఎట్లా నోట్ చేసుకున్నా అనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. మీరు అందరు రెడీయా? సార్ ఇప్పుడే వచ్చిన మన వాళ్ళైనా ఇప్పటికైనా వీడియో ఆన్ చేసుకొని రెడీగా ఉండి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ అర్థం చేసుకోండి. చెప్పే కదా, అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో ఇక్కడ మనం డిస్కషన్ లో ఎవరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే బోర్ కొట్టకుండా శాంతి మేడం కొంచెం ఇంట్రెస్టింగ్ గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ మేడం, అసలు మన ప్రోగ్రామ్ పేరు ఏంటిది? ఎవరైనా చెప్తారా? మన ప్రోగ్రామ్ పేరు ఏంటిది? నాకు తెలుసా నా వాళ్ళ తమ్మి అండి. ఒక్క రిజ్వానా మేడం, జానయ్య సార్, లక్ష్మీదేవి మేడం, వీరాంజనేయులు గారు. సరే, వీరాంజనేయులు గారికి ఎప్పుడు అవకాశం కలిగి ఒకసారి సార్ని ఇన్వైట్ చేద్దాం. సార్ మా ప్రోగ్రామ్ పేరు చెప్పగలుగుతారా? తప్పైనా పర్లేదు చెప్పండి. అక్కడ అన్మిట్ వస్తుంది, క్లిక్ చేయండి. సరే సార్. అవగాహన ఆదాయం అనేది ఈరోజు స్టార్ట్ Very చేశారు good. సార్. అది టైటిల్. గుడ్. ఆ, ఇంకా ఇంకెవరైనా చెప్తారా? శాంతి మేడం మీరు ట్రై చేస్తారా? ఇంకా తప్పైనా పర్లేదు, అన్ని తెలవాలని. స్టార్ ఎడ్యుకేషన్. స్టార్ ఎడ్యుకేషన్, వెరీ గుడ్. వీవా బిజినెస్ స్టార్ ఎడ్యుకేషన్, అది దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం టైటిల్ అవగానే ఆదాయం అంటున్నాం, కానీ ప్రోగ్రామ్ పేరు కూడా మనకు తెలిసి ఉండాలి కదా. మరి ఆ స్టార్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు మన కోర్ టీమ్ లో స్టార్స్ ఉన్నారా లేదా? మన లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో స్టార్స్ ఎవరు క్రియేట్ అయ్యారు? రైట్ ఆర్గనైజేషన్ లో స్టార్స్ ఎవరు క్రియేట్ అయ్యారు? అంటే మనకు గ్రూప్ లో పోస్టర్లు వస్తున్నాయి కదా, స్టార్ క్రియేటర్, స్టార్ క్రియేషన్, కంగ్రాచులేషన్స్ అని పెడుతున్నాం కదా. ఆ స్టార్లు ఎప్పుడైతే మన ప్రోగ్రామ్కి వస్తారో అప్పుడు వాళ్ళకి అవగాహన పెరుగుతుంది. ఓకే, ఇది స్టెప్ నెంబర్ 1. ఒకవేళ ఏంది సార్ అటెండ్ కాకపోతే ఏమైతే సార్, అన్ని ప్రోగ్రాంలకు రావాలన్నా సార్ అనే క్వశ్చన్ ఉంటే దానికి కూడా సమాధానం ఏంటిదంటే, అటెండ్ అయితే నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తారు. అటెండ్ కాకపోతే దానికి సమాధానం ఏంటంటే, మీరు ప్రతిరోజు వినే ప్రశ్నలు, ఆ స్టార్ మీకు కాల్ చేసి అడిగే ఫస్ట్ ప్రశ్న, మేడం ఎవరైనట్లేదు మేడం, మేడం అందరికి చెప్పిన మేడం, మేడం నా దగ్గర నేమ్ లిస్టే లేదు మేడం, మేడం వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు మేడం, ఇట్లాంటివి వినబడతాయి. ఇట్లాంటివి వినబడతాయి. సో మరి సార్ నాకు చాలా బాగా నచ్చింది సార్, సార్ వీళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారు సార్, సార్ నాకు థ్యాంక్ యూ మీట్ కావాలి సార్, ఇట్లాంటి విషయాలు ఎప్పుడు వస్తాయి? ఒక జానయ్య సార్ లాగా, ఒక భోగా సార్ లాగా, ఒక లావణ్య మేడం లాగా, ఒక శాంతి మేడం లాగా, అశోక్ సార్ లాగా రెగ్యులర్గా ఎవరైతే వస్తూ ఆ సబ్జెక్ట్ని క్యాచ్ చేస్తుంటారో వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. వాళ్ళని తీసుకుపోయి అడవిలో వేసినా కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని వస్తారు. అంత స్కిల్, అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే ప్రోగ్రామ్ గురించి చెప్పారు, థ్యాంక్ యూ. 4 కేటగిరీలో ఎంట్రీ ఉంటుందని చెప్పింది మేడం కదా. ఒకటేమో కంపల్సరీ, అంటే ఇది నాకు ఖచ్చితంగా అవసరం అనే కేటగిరీ పీపుల్. 2 ఎమోషనల్, మేడం అది చూపించిందిగా, వారానికి 2.5 లక్షలు, నెలకు 10 లక్షలు, అది చూసిన వెంటనే ఎమోషనల్గా, అట్లా ఎమోషనల్ కావచ్చు. లేకపోతే ఒక మేడం నేను ఏం చదువుకోలేదు సార్, బట్ వివాహకు వచ్చినాక వారానికి 10,000 సంపాదిస్తున్నా సార్ అన్న వెంటనే ఈ మేడం చూసి ఇంకో మేడం ఫీల్ అయ్యి నాకు గూస్ బంప్స్ వచ్చినాయని ఎమోషనల్ ఫీల్ అయ్యి వచ్చేవాళ్ళు కొంతమంది కదా. ఇలా ఎమోషనల్ కేటగిరీలో వచ్చేవాళ్ళు సెకండ్ కేటగిరీ. 3వ కేటగిరీ ఆబ్లిగేటరీ, అంటే బలవంతంగా మా బావనో బామ్మడదో అక్కో వాళ్ళ బలవంతంగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. 4వది అండర్స్టాండింగ్, దీన్ని అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు కంపల్సరీ అనుకొని వచ్చిన వాళ్ళు సిఎన్ పెట్టండి, ఎమోషనల్ అనుకొని వచ్చిన వాళ్ళు ఈ పెట్టండి, ఆబ్లిగేటరీ అంటే బలవంతంగా వచ్చిన అన్న వాళ్ళు ఓ పెట్టండి, అర్థం చేసుకొని వచ్చిన అన్న వాళ్ళు యూ పెట్టండి చాట్ బాక్స్. చూద్దాం. ఇండస్ట్రీ అనేది మనుషులతో చేసేది కాదు, మనసులతో చేసేది అని చెప్తున్నాం సీనియర్స్ కదా. మరి ఇక్కడ 44 మనసులు ఉన్నాయి, 44 సమాధానాలు వస్తాయి. చూడండి ఇప్పుడు, చూడండి. ఒకరు అండర్స్టాండింగ్, ఒకరు ఎమోషనల్, ఒకరు కంపల్సరీ అనుకుని వచ్చారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండర్స్టాండింగ్ అనే పెట్టారు కదా. చాలా మంది చూడండి, చాలా మంది. మళ్ళీ ఈ సెషన్ చాలాసార్లు విన్నాం కదా మనం. ఏంటివో చలో రైట్. అండర్స్టాండింగ్, అందరూ అండర్స్టాండింగ్ అనే వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఎవరన్నా సపోర్ట్ చేస్తారా మాట్లాడడానికి? చెప్పా కదా, బోర్ కొట్టదు, మనం డిస్కస్ చేసుకునేటట్టు ఉండాలి. సరే, నాగరాణ్ మేడం రెస్పాండ్ అయింది కాబట్టి మేడం, నాగరాణ్ మేడం మీరు చెప్తారా? మేడం స్టక్ అయ్యారా? ఇంకా మేడం ఓకేనా మీకు? జస్ట్ దీన్ని సరదాగా తీసుకుందాం డిస్కషన్. ఓకే మేడం, సపైర్ ఎగ్జిక్యూటివ్ అంటే చెప్పగలుగుతారా మీరు? ఎంత ఇన్కమ్ ఉండాలి, ఎంత దాని క్రైటీరియా ఏంటిది అనేది?
ర్యాంక్స్ సపైర్ ఎగ్జిక్యూటివ్. కేంద్రాల తర్వాత కదా సార్ ర్యాంక్. లేదు సార్, నా నెక్స్ట్ లెవెల్ నాకు తెలుసు, అంత దూరం నేను ఎందుకు పోతా అంటారా. వెరీ గుడ్, కరెక్ట్, అంతే 100%. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు తెలియదు చాలా ఉంది ఇండస్ట్రీలో. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, ఇండస్ట్రీలో వీక్లీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సీనియర్స్ వద్దు, ఓన్లీ అప్ టు స్టార్ 500 వరకు రెస్పాండ్ అవ్వచ్చు సార్. 1000s కూడా రెస్పాండ్ అవ్వచ్చు. 2.5 lakhs సార్. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. వెరీ గుడ్, గంగాభవన్ మేడం, సూపర్. ఇంకొకరు రెస్పాండ్ అవ్వండి. రైట్, నారాయణ మేడం చెప్పారు, భవాని మేడం చెప్పారు. మిగతా 2.5 lakhs. ఇండస్ట్రీలో హైయెస్ట్ వీక్లీ ఇన్కమ్ 1,25,00,000 తెలుసా? 1,25,00,000 పర్ వీక్ ఇండస్ట్రీలో వస్తుంది. ఎవరైనా అచీవ్ అయ్యారా సార్ అంటే ఒక మంత్ లో 1 crore పైన తీసుకున్న వ్యక్తి మన ప్రేమ్ సార్ ఉన్నారు. ఓకే, అంటే మనకు అన్ని తెలుసా అండి? ఏం తెలియదు. మేము ఇంకా నేర్చుకుంటున్నాం, ఇంకా తెలుసుకుంటున్నాం. ఒక ర్యాంక్ నుంచి ఇంకో ర్యాంక్ వెళ్ళడానికి అది ఇంకా మనం తెలుసుకునేవి చాలా ఉన్నాయి కదా. అందరు చెప్పేది ఏంటంటే అండర్స్టాండింగ్ అంటారు, కానీ ఎవరు అండర్స్టాండింగ్ తోని రాలేదు. అండర్స్టాండింగ్ తో వస్తే సీనియర్ కాల్స్ కు స్పీడ్ గా రెస్పాండ్ అవుతాం, ఎవ్రీడే వర్క్ క్రియేట్ చేస్తాం, ఎవ్రీడే షోదా ప్లాన్ పోస్టర్లు వస్తాయి, ఎవ్రీడే థ్యాంక్ యూ బిట్ పోస్టర్లు వస్తాయి కదా. మన అండర్స్టాండింగ్ చేసుకుంటే పోస్టర్లు ఎందుకు రావట్లే? సో మనం ఇంకా అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉన్నాం. అండర్స్టాండ్ అయితే మన ప్రోగ్రామ్ కిందకు వస్తాం. ఇంకా నేను కూడా పెన్ను పెట్టి రాస్తున్నా. ఎందుకు? నా 50 లక్షల్ని ₹1,00,00,000 ఎట్లా వేయాలి, నా డైమండ్ని ఎప్పుడు పూర్తి చేయాలి, నా ప్లానింగ్స్ నాకు ఉంటాయి కదా. మేడం చెప్పేటప్పుడు, జానయ్య సార్ చెప్పినప్పుడు, భోగ సార్ చెప్పినప్పుడు, ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు ఒకే ఒక్క కొత్త బుల్లెట్ పాయింట్ తగులుతుంది. ఆ బుల్లెట్ పాయింట్ నుంచి ప్రోగ్రామ్స్ చేయొచ్చు తెలుసా మీకు? సీరియస్లీ, ఒక్క బుల్లెట్ పాయింట్ తోని ప్రోగ్రామ్స్ చేయొచ్చు. అంత వండర్ఫుల్ సబ్జెక్ట్స్ ఒక్కొక్కరి దగ్గర నుంచి కదా. నేను దీన్ని నాకు కనెక్ట్ చేసి చెప్తున్నా. నేను ఫస్ట్ ఎమోషనల్గా వచ్చిన, నాకు డబ్బులు అవసరం కాబట్టి చాలా ఎమోషనల్గా వచ్చిన. వన్స్ ఒక్కొక్కటి అర్థమవుతుంటే, అంటే స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే ఇది నాకు కంపల్సరీ అవసరం అని నేను ఫిక్స్ అయిపోయినా. సో అలా వర్క్ చేస్తూ వెళ్తున్న కొద్దీ బలవంతంగా ప్రోగ్రాంలకు వచ్చిన. పెద్ద ఇంట్రెస్ట్ ఉండగా స్టార్టింగ్లో బలవంతంగా ప్రోగ్రాంలకు వచ్చిన. ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో, ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నానో, ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ క్లారిటీ వస్తుందో, అండర్స్టాండింగ్ పెరిగిన కొద్దీ ఇన్కమ్ పెరుగుతుంది. సో ఈ 4 కేటగిరీలు స్టెప్ బై స్టెప్ మనం మార్చుకుంటూ వస్తున్నామా లేదా? సో మరి ఏ కేటగిరీలో వస్తున్నారంటే ఒక కేటగిరీలో వస్తారు, కానీ వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ 4 కేటగిరీలు మనకు తెలియకుండానే మన లోపల తిరుగుతూ ఉంటాయి. సో ఇది ఒకటి. అంటే నేను మేడం చెప్పిన సబ్జెక్టు, మేడం ఎగ్జాంపుల్స్ చెప్తుంటే నాకు నేను అట్లా అన్వయించుకున్నాను అన్నట్టు. సో వెల్నెస్ అంటే మీకు తెలిసిందే, పిహెచ్ఎసి రోజు వింటూనే ఉన్నారు కదా, అదొకటి. అండ్ ప్రతి దాంట్లో ఈఎస్బిఐ గురించి చెప్పినప్పుడు 5%, 95% అని చెప్తుంటారు కదా. 95% జాబు సెల్ఫ్ ఎంప్లాయిడ్లో ఉంటారు, కానీ 5% ఆఫ్ పీపులే దేశాన్ని రూలింగ్ చేస్తున్నారు. ఒక అంబానీ కొన్ని కోట్ల టర్న్ ఓవర్, వేల లక్షల కోట్ల టర్న్ ఓవర్ కదా, వాళ్ళే ఈరోజు దేశాన్ని రూలింగ్ చేస్తున్నారు అని అంటున్నారు. సేమ్ అదే విధంగా వర్క్లో అయినా, మన జూమ్ ప్రోగ్రాంలు అయినా, డిజిటల్ ప్రోగ్రామ్స్ అయినా, ఫిజికల్ ప్రోగ్రామ్స్ అయినా, ఇక్కడ కూడా చూడండి 5%, 95% కనబడుతుంటుంది. ఏది? యాక్టివ్ ప్రజెన్స్ కానీ, యాక్టివ్ వీడియోస్ ఆన్ కానీ, యాక్టివ్ రెస్పాన్స్ కానీ, అవన్నీ కూడా 5%, 95% అనేది కనిపిస్తుంది. ఇక్కడ 5% ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళే రేపు ఇండస్ట్రీని రూల్ చేస్తారు. మిగతా 95% ఆ 5%ని ఫాలో అవుతారు. సో ఇక్కడ 2 కేటగిరీ పీపుల్స్ ఉంటారు. ఒకరేమో వాచర్స్, ఇంకొకరేమో పర్ఫార్మర్స్. వాచర్స్ ఏం చేస్తుంటారు? చూస్తుంటారు మేడం ఎట్లా చేస్తారు, లావణ్య మేడం ఎట్లా పని చేస్తుంది, జానే సార్ ఎట్లా పని చేస్తున్నాడు, చూద్దాం ఎంతవరకు చేస్తారు వీళ్ళు అని ఇట్లా చూసేవాళ్ళు కొంతమంది. పర్ఫార్మర్స్ అంటే లావణ్య మేడం ఇట్లా చేస్తుందా, ఓ జానే సార్ ఈ టెక్నిక్ వాడుతున్నాడా, బో సార్ ఇట్లా వర్క్ చేస్తున్నాడా, శాంతి మేడం ఈ వర్క్ చేస్తుందా, వెంటనే దాన్ని పసిగట్టి వెంటనే పర్ఫార్మెన్స్లోకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మరి మనం వాచర్స్గా ఉన్నామా, పర్ఫార్మర్స్గా ఉన్నామా అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే లక్ష్మీదేవి మన అకౌంట్లోకి రావాలంటే మనం అలర్ట్గా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మాత్రం. ఇకపోతే మేడం చెప్పినట్టుగా బిజినెస్ అంటే మార్కెట్లో ఎగ్జాంపుల్ చెప్పింది, కిరాణం షాప్ అంటున్నాం, బేకరీ అంటున్నాం, లేకపోతే బట్టల షాప్ అంటున్నాం. అవన్నీ మనం ఏం చెప్తున్నాం? సార్ నేను కిరాణం బిజినెస్ చేస్తాను సార్ అంటాడు ఒక వ్యక్తి.
సార్ నేను బట్టల బిజినెస్ చేస్తానా సార్ అంటాడు. అది బిజినెస్ కాదు అని ఎవరు చెప్పి? ఫోర్బ్స్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఒక ఫోర్బ్స్ పత్రిక వాళ్ళు చెప్పిన మాట ఏంటిది మేడం అన్నది? 500 మందికి పైగా వర్క్ ఒకే దగ్గర ఒకే వేదికలో, ఎంప్లాయ్మెంట్ అని కూడా అన్నట్లు అక్కడ 500 మందికి పైగా ఒకే దగ్గర వర్క్ చేయడం, అది బిజినెస్. ఇన్ఫోసిస్ బిజినెస్, విప్రో బిజినెస్, జెన్పాక్ట్ బిజినెస్, శ్రీ చైతన్య బిజినెస్, నారాయణ కాలేజ్ బిజినెస్. దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్. ఒక చిన్న గులాబ్ జామ్ షాపు లేకపోతే పల్లిపట్టిల షాప్ పెట్టి బిజినెస్ అనకండి. ఇట్స్ నాట్ ఏ బిజినెస్, ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ ఎంప్లాయ్, సొంత వ్యాపారం, మనకు మనం చేసుకునే సొంత వ్యాపారం. సో బిజినెస్ కి సెల్ఫ్ ఎంప్లాయ్ కి చాలా తేడా ఉంది. అయ్యో నాకు ఇన్ని సంవత్సరాలైనా నాకు తెలియలేదు సార్ అంటే అది మన తప్పు కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే ఉంది. ఎప్పుడు అంటుంటాం కదా, స్లేవర్ ఎడ్యుకేషన్, స్కూలు మార్కులు జాబు. బట్ ఎలా సక్సెస్ కావాలి, ఫైనాన్షియల్ ఎలా ఎదగాలనే ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే మనకి ఏం తెలియట్లే. నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనం ఒక సబ్జెక్ట్ వాట్ ఈస్ రియల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇక్కడ అతి పెద్ద క్వశ్చన్, అర్థం కాని క్వశ్చన్ మేడం చెప్తుంటే నాకు అదే మైండ్ లో తిరుగుతుంది. మేడం అన్నారు కదా 10,000తోనే చేసుకోవచ్చు, 20,000తోనే చేసుకోవచ్చు, చిన్న ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్ అని రెండింటికి తేడా చెప్పింది కదా మేడం. ఇప్పటికీ అర్థం కాని అన్కండిషనల్ క్వశ్చన్ ఏంటంటే, 10,000తో చేసే ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్క పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం చేసుకునే ఆపర్చునిటీ. 10 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి చేసే బిజినెస్ ఒకటి. ఓకే, ఒక 10 లక్షల పెట్టుబడి, ఆ వ్యక్తి ఆ వ్యాపారం మొదలు పెట్టాలంటే పెట్టుబడి కావాలి కదా. ఫస్ట్ ఏంటిది? పెట్టుబడి కావాలి. ఒక 10 లక్షల పెట్టుబడి కావాలి. అండ్ దానికి సంబంధించిన అనుభవం ఉండాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్, తెలివితేటలు కూడా ఉండాలి. ఈ 3 ఉన్నాయి. ప్లస్ 4వది ఏంది? రిస్క్. అప్పులు తెచ్చిన 10 లక్షలు తెచ్చిన వడ్డీలు పెరుగుతాయి, మనకి ఎట్లా కట్టాలి అని ఒక భయం ఉంటుంది కదా. ఆ భయంతోనే ఆ పెట్టుబడి పెట్టి ఆ షాపు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా అలా కూర్చొని చేస్తాం. ఎందుకు? పెట్టుబడి పెట్టినాం కదా. ఆ 10 లక్షలు తీరేంత వరకు మనకు కష్టం అనిపించినా, నష్టం అనిపించినా, నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా పనిచేస్తాం. ఎందుకు? సో అది క్లియర్ కావాలి కాబట్టి. కానీ ఇండస్ట్రీ వాళ్ళ ఏమున్నా సార్, మా ఇంట్లో కలిసి వాడికి తీసుకున్నా, వాడితే ఆరోగ్యం, అమ్ముకుంటే 500, వాళ్ళు ఇంటే మళ్ళీ చెప్తా, వినకపోతే లైట్ తీసుకుంటా కదా. అంటే బిజినెస్ లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా ఖచ్చితంగా పని చేస్తాము. ఎందుకంటే మనం అక్కడ బిజినెస్ ని ఇష్టంతో చేయట్లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, మీరు ఇష్టంతో ఎవ్వరు చేయట్లేదు, కష్టంగా చేస్తున్నారు, ఇబ్బందితో చేస్తున్నారు, స్ట్రెస్తో చేస్తున్నారు, బయట కట్టాల్సిన అనే భయంతో పనిచేస్తున్నారు. ఆ భయం నుంచే బాధ్యత వస్తుంది అన్నట్టు కదా. సో ప్రజెంట్ మన సొంత వ్యాపారాలు అలా ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా నాకు కనెక్ట్ అయింది, అంటే మేడం చెప్తుంటేనే నాకు వస్తున్నాయి అక్కడ ఆలోచనలన్నీ. ఈజీని హార్డ్ చేసుకుంటాం, హార్డ్ని హార్డ్గా ఉన్నదాన్ని అయ్యో ఏంది టార్చర్ అని అనుకుంటూనే మళ్ళీ దాన్ని పనిచేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జాబ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ సంథింగ్ ఏదో వర్క్ అనుకుందాం. వర్క్ చేస్తున్నాడు, తనకు ఆ వర్క్ నచ్చట్లే, కానీ శాలరీ కావాలి, కష్టపడాలి, నెల నెల జీతం ఉంటుంది, పని చేయాలి. తన కోపం వచ్చింది, పని చేసేటైనా కోపం వచ్చింది, బాసు కోపం వచ్చింది, ఏం చేస్తాడు? ఏం చేయలేడు. బాస్కు చిరాకు వచ్చింది, ఎంప్లాయీకి చిరాకు వచ్చింది, ఏం చేస్తాడు? ఏం చేయలేడు. బాసు సీరియస్ అయ్యిండు, గొడవ పెట్టిండు, ఆర్గ్యుమెంట్ చేసిండు, జూనియర్ ఏం చేస్తాడు? అందులో ఎంప్లాయ్ ఆర్గ్యుమెంట్ చేస్తాడా? చేయలేడు. ఆర్గ్యుమెంట్ చేస్తే అవుతుంది, పోతే ఉంటుండు, నువ్వు కాకపోతే ఇంకోడు. ఇది బాస్ యొక్క ప్రవర్తన, ఇలా ఉంటది కదా జాబ్లో. అదే ఇండస్ట్రీ వాళ్ళు స్వేచ్ఛ, స్వాతంత్రం కదా, స్వేచ్ఛ ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది. ఇప్పుడు వర్క్ ఇలా చేసుకోవాలి, మనం ఇలా కష్టపడాలి అని ఒక సీనియర్ చెప్పాడు, అది నచ్చితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకవేళ అనుకునే జరగకపోతే ఏంది లావనే మేడం, ఇప్పుడు ఏంది నేను చేయాలనా, నా ఇష్టం, సరేలే నేను మళ్ళీ ఇట్లా కోపం వస్తుంటుంది మనం. ఆ కోపం వస్తే ఎవరికి నష్టం? సీనియర్కి నష్టమా? అయ్యో వీళ్ళకి ఇంకా అర్థమవుతలేదు, ఎప్పుడు అర్థమవుతుందో, అర్థం చేసుకోవడానికి టైం పడుతుందిలే, పాపం వాళ్ళకి మెచ్యూరిటీ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుందిలే అని లైట్ తీసుకుంటారు. అంటే స్వేచ్ఛ ఉన్న దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తుంటాం. ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ మనం టైం వేస్ట్ చేసినాం అనుకోండి, మనకే నష్టం. సో ఒక 10 లక్షల పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం చేస్తే ఎలాంటి మైండ్ సెట్తో పనిచేస్తున్నామో, ఎలాంటి బాధ్యతతో పనిచేస్తున్నామో, ఎలా భయంతో పనిచేస్తున్నామో, ఇండస్ట్రీ వాను కూడా
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది నా జాబ్ అనే ఫీలింగ్ అనేది రావాలి. ఇప్పుడు అదే మీరు ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక షటర్ తీసుకొని ఫ్లెక్సీలు అతికిచ్చి చైర్మన్ సార్ ఫోటో అతికించుకొని ఒక 5 లక్షల రూపాయల ప్రోడక్ట్స్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని ఆఫీస్లో కూర్చుంటే మీరు డిజిటల్ అయినా ఫిజికల్ అయినా సీరియస్గా ఇస్తారు. అవునా? ఎందుకు? ఇటు చూస్తే ప్రోడక్ట్స్ అయినా వస్తాయి, ఇటు చూస్తే ల్యాప్టాప్ ఉంటుంది, అది కావాలి, ఇది పని చేయాలి, ఖచ్చితంగా థాట్ వస్తుంది. అదే ఫిజికల్గా అయితే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా. సో అలాంటి టెన్షన్ లేకుండా, అలాంటి స్ట్రెస్ లేకుండా మీరు అవగాహన కల్పించండి. నేను లింక్ ఇస్తున్నా, ఆ లింక్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకొని ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించుకోండి. మీకు ఏ టెన్షన్ అవసరం లేదు, ఏ లక్షల పెట్టుబడి అవసరం లేదు. ఎంజాయ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ చేసుకోండి అని కంపెనీ చెప్తుంది. జాబ్లో ఛాలెంజెస్ వచ్చాయి, రిజెక్షన్స్ వచ్చాయి, బిజినెస్లో ఛాలెంజెస్ వచ్చాయి, రిజెక్షన్స్ వచ్చాయి. అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా ఛాలెంజెస్, రిజెక్షన్స్ అనేవి కామన్. అక్కడ ఎలా చూస్తున్నామో ఇక్కడ కూడా అలాగే ఇస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పా కదా స్టార్టింగ్ ఏం చెప్పినా, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందని. ఇప్పుడు మీరు విన్నారు, నేను విన్నా, మరి నేను ఒకలాగా రాసుకున్నా, మీరు ఒకలాగా రాసుకున్నారు, లావణ్య మేడం ఇంకోలాగా రాసుకుంటుంది, బోగా సార్ ఇంకోలాగా. అంటే వాళ్ళ అనుభవాన్ని తగ్గట్టుగా వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు రాసుకుంటారు కదా. ఇట్లా డిఫరెంట్ సీనియర్స్ నోట్ నుంచి వచ్చే పదాలు ఉంటాయి కదా, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చే పదాలను పట్టుకోవాలి మీరు. అవి పట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఓకే. ఇకపోతే ఫ్రాంచైజ్ సిస్టమ్ గురించి చెప్పింది మేడము. మోడీ గారు కూడా ఇప్పుడు డిజిటల్ ఇండియానే బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాడు. నేను చూసిన ప్రకారం అయితే మన ఇండియా తెలుగు స్టేట్స్ ముఖ్యంగా డిజిటల్లో మాత్రం 6 తేరీలు అండి. డిజిటల్గా ఫుల్గా 6 తేరీ ఉన్నారు. టమాటాలు అమ్ముకునే టైం కూడా QR కోడ్ పట్టుకొని కూర్చున్నదంటే ఎంత అప్డేట్ అయినా చూడండి మనం. మరి మోడీ గారు నిజంగా సూపర్. సో అందులో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే పర్సెప్షన్. ఇది బాగా నాకు నచ్చుతుంది, బాగా కనెక్ట్ అవుతుంది. ఇటు చూస్తేమో 6 ఉంటుంది, ఇటు చూస్తేమో 9 ఉంటుంది. ఇది 6 కాదు 9 అని ఒకరు, ఇది 9 కాదు 6 అని ఒకరు. అంటే మన పర్సెప్షన్, మనం ఏ ఉద్దేశంతో చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం. నేమ్ లిస్ట్ రాస్తేనే, నేమ్ లిస్ట్ ద్వారా మనం వర్క్ చేస్తేనే, వర్క్ ప్రాసెస్తో వెళ్తేనే సక్సెస్ అవుతాం అని లావణ్య మేడం అంటే, ఒక మేడం ఏమో అంతే 100% అదే ఫైనల్ అని ఒక మేడం ఉంటుంది. ఇంకో మేడం ఏముంటుంది, అట్లా కాదు సార్, నేమ్ లిస్ట్ ఏమున్నా సార్, నాకు ఇప్పుడే పరిచయం అవుతారు, ఇప్పుడే మా చుట్టాలు ఇంటికి వచ్చిళ్ళు, రాక మా మరదలు వచ్చింది, ఇన్ని రోజులు ప్రజెంటేషన్ లేదు, ఫోన్ చేస్తే వెంటనే మా మరదలకు ప్రజెంటేషన్ ఇవ్వట్లేదు, మళ్ళీ టైం ఎట్లా దొరుకుతుంది సార్, ప్రజెంటేషన్ అంటారు, మరి ప్రాస్పెక్ట్ రాక వచ్చింది, ఒక ప్రజెంటేషన్ ఇస్తే ఏమవుతుంది అని ఇట్లా అంటుంటారు చాలా మంది కదా. ఇప్పుడే వచ్చింది, చుట్టం చూపుగా వచ్చింది, అప్పుడే సీనియర్ ఫోన్ చేసిళ్ళు, రెడీగా ఉన్నదని కనెక్ట్ చేసిళ్ళు అనుకోండి, ఈమె ఎవరో ఆ సీనియర్ తెలియదు, ఆ సీనియర్ ఏం చెప్పాలో, ఈమె ఇద్దరి మధ్యలో ఒక కనెక్టివిటీ లేదు, అప్పుడు ఆ ప్రజెంటేషన్ సక్సెస్ అవుతుంది అండి? అస్సలు సక్సెస్ కాదు. సో ఆ డైరెక్ట్ అటాక్లు అనేది అస్సలు సక్సెస్ కావండి. మనం ఒక ప్రాసెస్ ఓరియంటెడ్గా లిస్ట్ అవుట్ చేసుకొని సీనియర్తో డిస్కస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం వర్క్ చేస్తేనే ఈజీ అవుతుంది. అంటే ఏవైతే ఈజీ పనులు ఉన్నాయో అవే కష్టం అని చెప్పినాక, నేమ్ లిస్ట్ రాయడం ఈజీ కానీ మనం కష్టంగా ఫీల్ అవుతాం, డిస్కషన్ చేయడం ఈజీ అదే కష్టంగా ఫీల్ అవుతాం, ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో తెలుసుకోవడం ఈజీ కానీ తెలుసుకోవడానికి ఇబ్బంది పడతాం. ఇట్లా ఏదైతే చిన్న విషయాలు ఉంటాయో అక్కడే స్ట్రక్ అవుతున్నాం. సార్ ఇండస్ట్రీ వల్ల మోర్ ప్రజెంటేషన్ జరగాలన్నా, మోర్ కుటుంబాలకి రీచ్ అవ్వాలన్నా, నాకు మోర్ ఇన్కమ్ ఎవ్రీ వీక్ తీసుకోవాలన్నా ఒకటే ఒక సక్సెస్ మంత్రం ఏంటి తెలుసా? 2 విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది. ఒకటి, నేమ్ లిస్ట్ విషయంలో సీరియస్గా తీసుకోండి. 2, టైం ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. దట్స్ ఇట్. టైం తీసుకోవడంలో మీరు దిట్టలైన్లు అనుకోండి, ప్రతిరోజు పోస్టర్ల మీద పోస్టర్లు మీరు బిజీ అవుతారండి, ఖచ్చితంగా బిజీ అవుతారు. సో ఆ టైం తీసుకోవడంలో టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, ఆ టెక్నిక్స్ని మీరు పట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇన్విటేషన్ అనేది అందరికి ఒకలాగా ఇస్తే వర్కౌట్ అవ్వదు. డిఫరెంట్ మైండ్ సెట్లు ఉంటాయి కదా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ నీడ్ ఏంటిది అనేది మీరు పసిగడితే మీ ఇన్విటేషన్లో మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి టెక్నిక్స్ తెలవాలంటే ఒకటే ఒక మార్గం, ఏంటిది అది? GSM, గోల్ సెట్టింగ్ మీట్. మీ సీనియర్తో కూర్చొని మీరే క్వశ్చన్లు తయారు చేసుకోండి. మీరు 2 రకాలుగా క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. ఎలా తెలుసా? ఒకటి మనకు సంబంధించింది, మేడం నేను ఎలా వర్క్ చేయాలి, నేను ఏమి ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఈ వారం నాకు 5,000 కావాలి, వెంటనే సీనియర్ దగ్గర కూర్చొని అడగండి, ఆ 5,000కు వాళ్ళు ప్లాన్ ఇస్తారు. ఇది ఒక టైపు. రెండవ క్వశ్చన్ పేపర్ ఏంటిదంటే మనమే క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి. ఓకే. రెండో క్వశ్చన్ పేపర్ ఏంటంటే, మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు టైం కాల్స్ చేస్తున్నారు, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ ఒక నోట్బుక్లో రాసుకోండి.
ప్రజెంటేషన్ సీనియర్ ఇస్తుంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఆ క్వశ్చన్స్ రాసుకోండి. ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ చేసేటప్పుడు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ రాసుకోండి. ఆ క్వశ్చన్సే మీకు జ్ఞానంగా మారుతుంది. అనుభవమే జ్ఞానం అంటున్నాం కదా, ఆ క్వశ్చన్ పేపరే మీకు రేపు ఆన్సర్ పేపర్ అవుతుంది. మీరే రేపు ఒక సీనియర్గా అవుతారు, మీరే 10 మందిని గైడ్ చేసే స్థాయికి ఎదుగుతారు. మరి ఆ క్వశ్చన్ పేపర్స్ మనం ప్రిపేర్ చేసుకుందామా? మనమే ప్రిపేర్ చేసుకొని జిఎస్ఎంలో అడుగుదాం. ఏం క్వశ్చన్లు సార్ అని శ్రావణి మేడం అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అంత కష్టం మేడం, ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా? ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడున్నది? ఇది ఎంతవరకు నిజం? ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, అవి ఏ క్వశ్చన్స్ అయినా కానీ ఒక దగ్గర రాసుకొని ఖచ్చితంగా సీనియర్తో డిస్కస్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కాస్ట్ అన్నారు, దానికి సీనియర్ చెప్పింది. రెండోసారి అదే క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ సీనియర్ చెప్పిండు. మూడోసారి అదే క్వశ్చన్ వచ్చింది, ఇంకో సీనియర్ చెప్పిండు. అంటే అదే క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు అదే సమాధానం మీరు పసిగట్టిల్లు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓ ఇంతేనా, ఇదే క్వశ్చన్స్ కదా రిపీట్ అవుతున్నాయి, ఓ వీళ్ళకి ఇట్లా ఎడ్యుకేట్ చేయాలా అని అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? చెప్పా కదా, అండర్స్టాండింగ్ లెవెల్స్ మనకి ఎంత పెరుగుతాయి, మన వర్క్ స్టైల్ మారుతుంది, మన ఇన్కమ్ లెవెల్స్ మారుతాయి, మన కంప్లీట్గా ఏమంటారు దూసుకెళ్ళిపోతారు. దేర్ ఇస్ నో డౌట్, 100% అది. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. మరి ఒకసారి లావణ్య మేడం మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చినందుకు మేడంకి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. అండ్ ప్రతిరోజు మీరు చక్కగా నోట్స్ రాసుకోవాలని చెప్పి, ఇది చూడండి 500 పేజీల బుక్లు మా ఇంటి నిండా బుక్లే ఉంటాయి. రాసి 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 ఆల్రెడీ వచ్చిన సబ్జెక్ట్ని మళ్ళీ 10 సార్లు అయినా నేను రాస్తా. ఎందుకు? అది పర్ఫెక్ట్ అయ్యేంత వరకు రాస్తూనే ఉంటా. అయ్యో తెలిసిందే కదా, విన్నదే కదా, అంతెందుకు నేను రోజు చెప్పే పిహెచ్ఎసి ప్యాక్ ఇది కూడా రాసుకున్నా. రోజు చెప్తా ప్రజెంటేషన్లో, అయినా రాసుకున్నా. ఎందుకు రాసుకున్నా? బ్రూస్లీ ఒక మాట అంటాడు, ఏంటిది అది? 100 కిక్కులు వచ్చినోనికి నేను భయపడను, ఒకే కిక్కుని 100 సార్లు ప్రాక్టీస్ చేసేటోనికి నేను భయపడతా అంటాడు. అర్థమైందా? ఎందుకంటే ఒక కిక్కుని 100 సార్లు ప్రాక్టీస్ చేసేటోడు మాస్టర్ అవుతాడు. సో ఈరోజు సీనియర్స్ అందరూ మాస్టర్ కావడానికి కారణం ఏంది? ఒకే పనిని పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల ఈరోజు పర్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడమంటే మాట్లాడతారా? నేను ఎందుకు మాట్లాడుతున్నా? నాకు ఎందుకు ఒక ఫ్లో వచ్చింది, లావణ్య మేడంకి ఎందుకు ఒక ఫ్లో వచ్చింది? విన్నదే వినడం, రాసిందే రాయడం, అనుకునేది అనుకోవడం, అందుకే పర్ఫెక్షన్ వచ్చింది. సేమ్ మీరు కూడా అది చేసింది అనుకోండి, మీకు అదే వస్తుంది పర్ఫెక్షన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లావణ్య మేడం. అండ్ మన మెంటర్ హరి సార్ కూడా ఒకసారి గ్రాండ్ ఆర్టిస్ట్ ఈరోజు మన సెషన్ వైండప్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.